సంతోషం అంటే కుంగిపోకుండా ఉండడం, ఎప్పుడు అబ్బా ఏం కావాలంటే నేను ఉత్సాహంగా ఉండడం. ఉత్సాహంగా ఎప్పుడు ఉంటాడు? నాకేం లేదన్నప్పుడు ఉంటాడు. నాకు ఇది లేదు కదండి అన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. సంతోషంతో నువ్వు ఎందుకు ఉండాలి అంటే, నీకు ఉన్నదేదో తలుచుకుంటే నీకు సంతోషం, నీకు లేనిది తలుచుకుంటే సంతోషం ఉండదు, దుఃఖం. నీకున్నది తలుచుకుంటే సంతోషం. చాలామంది శివానంద లహరిలో శ్లోకాన్ని చదువుకుని అనుభవించి ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. నేనెంతటి వాణ్ణి? నిజంగా వాళ్ళందరూ అనుభవించి ఆనందపడిపోయినంత చెప్పగలిగిన ప్రజ్ఞ నాకేం లేదు. వాళ్ళు నిజంగా అనుభవించి పొందేటటువంటి ఆనందం అనేటటువంటి సముద్రంలో నేను చెప్పేటటువంటిది కేవలం ఒక బిందువుతో సమానం. అయినా ఈశ్వరా, ఒక బిందువుతో సమానమైన మాట్లాడగలిగే శక్తిని ఇచ్చావు కదూ, ఎంత సంతోషం! చాలు, నీ గురించి చెప్పుకుంటున్నాను కదా, ఇంకింతకన్నా నాకేం కావాలి? ఇప్పుడు నీకు ఉపన్యాసానికి వచ్చే ముందు సంతోషంగా ఉంటుంది, అంతేగాని రోజు 6:30 అయ్యేటప్పటికి బాబో ఈ ఉపన్యాసాలు ఏమిటి, నాకు ఎందుకు వచ్చిన గొడవని ఏడుస్తూ వచ్చావు అనుకో, ఏం చెప్తావు? అలా చెప్పగలగడం నా అదృష్టం. ఈశ్వరుడు నాకు ఆ కంఠం ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. ఈశ్వరా, మీ సేవలో ధన్యుణ్ణవుతున్నాను. ఓ 2 గంటల సేపు మాట్లాడానంటే 2 గంటల సేపు మీ దగ్గర మనసు కూర్చుంది కదూ, అంటే 2 గంటలు తపస్సు చేశాను కదూ. బయట కూర్చుంటే అనవసరంగా తిరుగుతానని తెచ్చి కూర్చోబెట్టి నా చేత ఉపన్యాసం చెప్పించి నా చేత 2 గంటలు ప్రతిరోజు తపస్సు చేయిస్తున్నారా? ఈశ్వరా, మీకు కృతజ్ఞుడను. ఎంత సంతోషం! ఇప్పుడు చాలా మంది, కొంతమందికి పాపం లోకంలో కళ్ళు లేవు, వాళ్ళందరూ కలిసి ఒకళ్ళ చొక్కా ఒకళ్ళు పట్టుకుని కర్రతో ఇలా తాటించుకుంటూ వెడుతూ ఉంటారు. మనకున్న సుఖాలలో 90% సుఖాలు వాళ్ళకి లేవు. ఇప్పుడు ఇదే ఉపన్యాసం పక్కన తెర మీద కనపడుతోంది అని నేను గదిలో కూర్చుని చెప్తూ మిమ్మల్ని అందరినీ తెర దగ్గర కూర్చోమన్నాను అనుకోండి, కాదు అని ఎదురుగుండా వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? ఈ మాంసనేత్రంతో ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తిని చూడడంలో ఒక సంతోషం ఉంటుంది, బుద్ధి కుదురుకుంటుంది. కన్ను ఉండబట్టి కదా చూస్తున్నాం. కళ్ళు లేనివాడు దేవాలయం చూస్తాడా, ధ్వజస్తంభం చూస్తాడా, వెంకటరమణుడి మూర్తి చూస్తాడా, కాళహస్తీశ్వరుడి లింగం చూస్తాడా, పువ్వు చూస్తాడా, పువ్వుకున్న అందం చూస్తాడా, పువ్వు మీద మాలినటువంటి భ్రమరాన్ని చూస్తాడా, ఓ కొండ చూస్తాడా, సెలయేరు చూస్తాడా, క్రూర మృగాన్ని చూస్తాడా, కుందేలు చూస్తాడా, నెమలి విప్పిన పురిని చూస్తాడా? ఏది చూస్తాడు? ఎన్నో సుఖాలు అతనికి లేవు. ఇవన్నీ టికెట్లు పెట్టి కొనుక్కునేవి కావు, బయటికి వెడితే కనపడతాయి. పసిపాపల బోసినోడు, వాళ్ళ నవ్వులు, ఎంత సంతోషం! ఏది అతను ఎక్కడ చూసుకోగలడు? తన కడుపునే మనవడు పుట్టిన ఆ మనవడు ఎలా ఉన్నాడు, ఒరే అచ్చు నీ పోలికారా అన్నా కూడా వాడికి తానే తెలియడు. తన ప్రతిబింబం చూసుకున్నాడా? తన మనవడు ఎలా ఉన్నాడో తెలుసా? ఊహ చేత సంతోషిస్తాడంతే. ఏమిటో ఈ బ్రతుకు అనుకుని, ఈశ్వరా ఎప్పుడు వద్దు, ఏ తప్పు చేశానో ఇంకెప్పుడు కళ్ళు లేకుండా పుట్టించకంటాడు. లక్ష్మీదేవిని ఎక్కడ చూడాలి? నేను నా ఇంటి తలుపు తీసి బయటికి వస్తే అలా మేడ మీద నిలబడితే ఎదురుగుండా విడుతున్నటువంటి సువాసినులు ఎవరు కనపడతారో వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలే. నేను వాళ్ళ పాదాల వంక చూసి మనసులో ఒక్క నమస్కారం చేశాను అనుకోండి, ఆ నమస్కారాలు లక్ష్మీదేవికి అందుతాయి. అంతేకాని పూజామందిరంలో కూర్చుని పూజ చేసి బయటికి వచ్చి కనపడినటువంటి ప్రతి ఇల్లాల్లో ఆడతనం చూసి వికిలి బుద్ధితో ప్రవర్తించాను అనుకోండి, అప్పుడు ఆ లక్ష్మీ పూజ ఎందుకు పనికొస్తుంది? పనికిరాదది. భక్తో భక్తి గుణావృతే అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు ఎంత పూజ చేశావు అన్నదాన్ని బట్టి భక్తుడని పిలవరు. పూజ చేయవలసిందే, మంచిదే, తప్పకుండా చెయ్యాలి. కానీ ఎందుకు చేస్తాడు పూజ అంటే, ముందు 2 కారణములు ఉంటాయి. ఆ 2 కారణములు తెలిసి ఉండాలి. మొట్టమొదటిది, నిషిద్ధ కర్మ భంజనము ఎవడు చేస్తాడో వాడు భక్తి తత్పరుడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నాకు 2 కొడుకులు ఉన్నారనుకోండి, నేను వాళ్ళిద్దరినీ పిలిచి, ఒరే నాయనా ఎప్పుడు లంచం పుచ్చుకోకు, వద్దు, భగవంతుడు నీకు ఎంత ఇచ్చాడో ఆ జీతంతో తృప్తిగా జీవనం చెయ్యి అని చెప్పాను అనుకోండి, ఒకడు లంచాలు పుచ్చుకొని పెద్ద గండబేరుండ వంచున్న పంచి ఒకటి తీసుకొచ్చి నాకు పెట్టాడు అనుకోండి, ఇంకొకడు పరమ పవిత్రంగా భగవంతుడిచ్చిన దాంతో కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించిన దానితో తృప్తిగా జీవనం చేస్తున్నాడు. వాడు ఓ 2 వేళ్ల వెడల్పున్నటువంటి అంచున్న పంచె పట్టుకొచ్చి పెట్టాడు. నేను ప్రీతితో ఏ కొడుకు ఇచ్చిన పంచె పుచ్చుకుంటాను?
ఇద్దరూ కొడుకులే, ఇద్దరు కొడుకుల మీద ప్రేమ ఉంటుంది, అందులో ఇంకా అనుమానం ఏం లేదు. కానీ ఏ కొడుకుని చూస్తేనే సంతోషిస్తాను? నేను ఏ ఇటువంటి పని చెయ్యవద్దు అని ఏ కొడుకులతో చెప్పినప్పుడు ఏ కొడుకు దాన్ని పాటించాడో వాడి మీద నాకు ఎక్కువ ప్రీతి ఉంటుంది. వద్దు అన్న పని చెయ్యకుండా ఉన్నవాడెవడున్నాడో వాడంటే నాకు ఎక్కువ ఇష్టం కాదు. మిగిలినవన్నీ చేసినా వద్దన్న పనులే వాడు చేస్తుంటాడు అనుకోండి, వాడు ఎంత డబ్బు తేనివ్వండి, ఎంత నా కాళ్ళు పట్టనివ్వండి, నాకు వాడి పట్ల విముఖతగా ఉంటుందా ఉండదా? ఏమిటో వీడు ఇలా జీవిస్తూ ఉంటాడు, వీడు చెప్పిన మాట విండు, అన్ని ప్రమాదకరమైన పనులన్నీ చేస్తుంటాడు, ఓ పొద్దున్నలే వాడు స్నానం చేయడు, ఓ భగవంతుడి దగ్గర ఓ నమస్కారం పెట్టడు, ఓ పెద్దలు చూస్తే గౌరవించడు, ఓ వినయం లేదు. ఏమిటో ఎంత డబ్బు సంపాదిస్తే ఎవడకి కావాలి, నాన్నగారండి నాన్నగారండి అని నా దగ్గరికి వస్తే ఏం కావాలి, ఎందుకది? వాడికి జీవనం లేదు, సరైన విధానం లేదు వాడికి అని నేను బాధపడతానా పడినా? అలాగే నిషిద్ధ కర్మ భంజనము అంటే భగవంతుడు ఇటువంటివి నువ్వు చెయ్యవద్దు అని వేదంలో చెప్పాడు. నువ్వు చెయ్యవద్దు అన్న పనిని చెయ్యడం మానకుండా చేసినంత కాలం భక్తితో ఉన్నానని చెప్పడం సాధ్యం కాదు. దాని వలన నీకు ఎంత ప్రయోజనం కలగని, ఈశ్వరుడే కావాలి అని నిజంగా నీకు త్రికరణ శుద్ధిగా ఉంటే వాటిని వదిలిపెట్టడం కష్టం కాదు. అక్కడ ఏదో లోపం ఉంటే ఎన్ని కారణాలైనా చెప్పి వాటిని పట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు. నిషిద్ధ కర్మని భంజించడం అంటే వద్దన్న పని. ఈశ్వరుడు వద్దు అని ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. వేదంలో ఈశ్వరుడు ఇటువంటి పనులు చెయ్యవద్దు, తెల్లవారుజామున నిద్రపోకు, ప్రదోష వేళలో నిద్రపోకు, తల్లిదండ్రుల్ని గౌరవించు, పెద్దలు కనపడితే వినయంతో నమస్కారం చెయ్యి, అహంకారంతో ప్రవర్తించకు, అక్రమమైనటువంటి ధనార్జన చెయ్యవద్దు, ఇవన్నీ చెప్పాడు పరమాత్మ. చెప్తే ఇందులో ఆయన చెప్పినటువంటిది ఒక్కటీ ఆచరించకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుని యొక్క ప్రీతికి ఎలా కారణం అవుతావు? ఆయన వద్దన్న రీతిలో ప్రవర్తించి ఎంత తీసుకొచ్చి నువ్వు పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడు? ఆయన చాలా బాధపడతాడు. ఏం ఉపయోగం రా? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజనమతి సమర్ప్యై చేతఃసరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటాడు. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ అంటారు, ఎందుకు నిన్నెవరు తెమ్మన్నారు రొట్టంతా? అవన్నీ అక్కర్లేదు, ఆయన చెప్పినట్లు బ్రతకడం నేర్చుకో. నిషిద్ధ కర్మను భంజించుట, విహిత కర్మను ఆచరించుట. ఈశ్వరుడు ఏది చేయమన్నాడో అది చెయ్యి. తెల్లవారుజామున లే, స్నానం చెయ్యి, పెద్దలు కనపడితే వినయంతో నమస్కారం చెయ్యి. ఆయన ఏమి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యడంలో లోపం చేయకు. ఆయన ఏవి చెయ్యొద్దని చెప్పాడో అవి చెయ్యకుండా ఉండడం నేర్చుకో. ఈ రెండూ నేర్చుకుంటే ఈశ్వరుడు కాపాడతాడు. దానికి భక్తి అని పేరు. అందుకే మీకు ఈ భక్తి ఏర్పడడానికి మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏమిటో తెలుసా? అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉండాలి. ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే ఉండి ఉండకుండా ఉంటుంది. చాలా చోట్ల ఎలా ఉంటుందంటే అది ఖచ్చితంగా ఉంది అని చెప్పడం కష్టం. ఉంది అని చెప్పలేరు, లేదు అని చెప్పలేరు. రెండిటికి మధ్యలో సతమతం అవుతూ ఉంటాడు. ఉన్నాడంటాడు, పూజామందిరంలో పూజలు చేస్తాడు. ఉన్నాడంటాడు, చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉంటాడు. మరి ఉన్నాడన్నది నిజమైతే వద్దన్నం ఎందుకు చేస్తావు? ఉన్నాడన్నది నమ్ముతున్నావు అను, పూర్తిగా నమ్ముదా ఉంటే మరి పూజలు చేస్తున్నావు. ఉన్నాడని నమ్ముతున్నావా? ఉన్నాడని నమ్మినా నీ అంత నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావా? ఇది నిర్ధారణ కావాలి అంటే అసలు వాడు ఉన్నాడు అన్న విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడాలి. వాడు ఉన్నాడన్న విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఎందుకు ఏర్పడుతుంది? ఇప్పుడు మా అమ్మగారి పట్ల నేను భక్తితో ఉండాలి, మా అమ్మగారు నా ఎదురుగుండా కనపడుతున్నారు, ఆవిడ చేసిన ఉపకారాలు నాకు తెలుసు, భక్తితో ఉంటాను. మా నాన్నగారి మీద గౌరవంతో ఉండాలి, మా నాన్నగారు ఎదురుగుండా కనపడతారు, అందుకని నేను గౌరవంతో ఉంటాను. మా అన్న పట్ల గౌరవంతో ఉంటాను. మా గురువు గారి పేరు చెప్తే నేల మీద పడిపోతాను, ఎందుకంటే వాళ్ళు చేసిన ఉపకారాలు తెలుసు. భగవంతుడి పట్ల భక్తితో ఉండు. ఎందుకు ఉండాలి? అసలు ఆయన ఏడు ఎక్కడ చూసావు నువ్వు? ఆయన ఉన్నాడని నమ్మకం ఎలా? ఆయన ఉన్నాడని నమ్మగలిగితే
అప్పుడు వాడు చెప్పినట్టు వింటాం మనం. వాడు ఉన్నాడన్న నమ్మకం దేనివల్ల కలగాలి? కలిగితే భక్తి అంటారు. అప్పుడు కదా వద్దన్న పని చేయడం. ఏమండి, ఇక్కడ ఎవరూ చూసేవాళ్ళు లేరు కదా అని చెప్పి ఫోన్లో నా ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడతాను. ఎవరికి తెలుస్తుందండి ఎంతసేపు మాట్లాడానో? బిల్లు ఎవరేస్తారంటే ఎదురుగుండా ఉండక్కర్లేదు. నువ్వు ఫోను మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడావో, ఎంతసేపు మాట్లాడావో కనిపెట్టగలిగినటువంటి కంప్యూటర్లు ఉన్నాయి అక్కడ. అవి కనిపెట్టి బిల్లు పంపించేస్తాయా? పంపించవా? అలాగే భగవంతుడు కూడా నీ పక్కన శంఖచక్రాలు గదాపద్మం పట్టుకుని లేకపోతే త్రిశూలం పట్టుకుని నీ పక్కన నించోక్కర్లేదు. ఆయన చూస్తూ ఉంటాడు. ఉన్నాడని నమ్మకం ఎలా? అక్కడంటే టెలిఫోన్ బిల్లు వచ్చింది, ఇక్కడంటే ఎలా నమ్మకం? అంటే నమ్మడానికి మనకి లోకంలో ఒక ఆధారాన్ని బట్టి నమ్ముతాం. ఏమిటి ఆధారం? వస్తువు కనబడితే యజమాను ఉన్నాడని గుర్తు. నాకు ఇక్కడ ఓ కడియం దొరికింది అనుకోండి. ఇక్కడ ఒక కడియం దొరికింది అంటే కడియం పెట్టుకున్న వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ కడియం జారి పడిపోయింది. కాబట్టి కడియం దొరికింది అంటే కడియం యొక్క యజమాని ఉన్నాడా లేదా? ఉన్నాడు. నేను అలా వెళ్ళిపోతుంటే పెద్దాపురంలో ఓ పెద్ద భవంతి కనపడింది అనుకోండి. బయట ఎవ్వరు మనుష్యులు లేరు, లోపలికి వెళ్ళే అవకాశం లేదు, పెద్ద పెద్ద గోడలు. అబ్బా ఎంత గొప్పగా ఉందండి, ఇది ఎవరిదండి ఇది అని అడుగుతాను. అంతేగాని గాలిలోంచి ఊడిపడి అలా ఉంది, అది ఎవరిది కాదండి, అది ఎవరికి చెందుతుంది, ఎవరికి చెందదంటానా? ఇది ఎవరిదండి అంటాను. ఓ భవనం కనపడింది అంటే భవనాన్ని కట్టినవాడు ఒకడు ఉన్నాడు అని గుర్తు. ఓ కంకణం దొరికింది అంటే ఆ కంకణానికి యజమాని ఎవరో ఉన్నాడు అని గుర్తు. ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసం నేను చెప్తున్నాను అంటే ఈ ఉపన్యాసం చెప్పడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు నాలా వేదిక మీద కనపడకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా శ్రమ పడి ఉండడం చేత నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. వాళ్ళు ఏ శ్రమ పడకుండా ఇంటి దగ్గర పడుకున్నారనుకోండి, ఈ వేదిక ఉండదు, చెప్పడానికి నేను రాను, వినడానికి మీరు అక్కర్లేదు. వాళ్ళు కనపడరు, కానీ వాళ్ళు ఉన్నారు వెనక. అలా భగవంతుడు ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? మా ఇంట్లో ఓ బంతిపూల మొక్క వేశాను అనుకోండి. బంతిపూల మొక్కకి ఒక చిన్న మొగ్గ పుడుతుంది. ఈ మొగ్గలోనే పువ్వు ఉంటుంది అని నేను దాన్ని విప్పేశాను అనుకోండి, పసరిక కంపు కొడుతుంది, అందులో పువ్వు ఉండదు. అది ఒక 15 రోజులు అయిందనుకోండి, బాగా పొటమరించి మొగ్గ మెల్లిగా విచ్చుకుంటుంది. విచ్చుకున్నప్పుడు మధ్యలో చిన్న దుద్దు ఉంటుంది, దాని చుట్టూ ఇంతంత పువ్వురీకులు ఏ జిగురు పెట్టి ఆయన అంటించాడు. ఎంత అందంగా పేరుస్తాడంటే పువ్వు అంత రేకులు అంత అందంగా పేరుస్తాడు. పేర్చి అందులోంచి ఒక గొప్ప సువాసన గుబాళించేటట్టుగా చేస్తాడు. పోనీ ఏ సెంట్ అన్నా దాని మీద చల్లాడా? ఏ పరిమళ ద్రవ్యాలు చల్లడు. చల్లకుండా ఒక్కొక్క పువ్వులోంచి ఒక్కొక్క సువాసన వచ్చేటట్టు చేశాడు. నిన్నటి మొగ్గ, ఇవాళ పువ్వు, ఇవాళ పువ్వులోంచి పరిమళం, ఇవాల్టి పువ్వు రేపటి పిండే, పిండే కాయ, కాయ పండు. ఎవరు చేస్తున్నారు? వసంతకాలం వచ్చేటప్పటికి కోయిల్ని పాడమని ఎవరు చెప్తున్నారు? వసంతకాలం దాటి గ్రీష్మ ఋతువు వస్తే ఇంకా మళ్ళీ వసంతం వరకు పాడొద్దని కోయిల్ని ఎవరు శాసిస్తున్నారు? వసంత ఋతువులోనే మామిడి చెట్లు కాయలు కాయాలని ఎవరు వెళ్ళి చెప్తున్నారు? వర్షం పడేటప్పటికి నెమలిని నాట్యం చేయమని ఎవరు చెప్తున్నారు లోకంలో? ఇక్కడ పెద్దాపురంలో పోలీస్ మీట్ అయింది. నా దగ్గరికి ఒక పోలీస్ అధికారి వచ్చారు. వచ్చి నాకు ఆయన భగవంతుడు ఉన్నాడు అనడానికి, గురువుగారు నేను చదువుకున్న చదువు, నేను చేస్తున్న ఉద్యోగమే సాక్ష్యం అన్నాడు. నేను తెల్లబోయి అది ఎలా అన్నాను అంటే ఆయన అన్నాడు, నేను వేలిముద్రల నిపుణుణ్ణి గురువుగారు. అమ్మ కడుపులో ఉండగా 4వ నెలలో వేలిముద్రలు ప్రారంభమవుతాయి. ప్రారంభమైన వేలిముద్రలో 6వ నెల వచ్చిన తరువాత బాగా ముద్రలన్నీ గట్టిగా ఆ వేళ్ల చివర ఏర్పడతాయి. అమ్మ కడుపులో 6వ నెలలో ఏర్పడినటువంటి వేలిముద్రలు మళ్ళీ ఎప్పుడు పోతాయంటే శవమైపోయిన తర్వాత కూడా పోవు. డీకంపోజిషన్ అంటాం. డీకంపోజిషన్ అంటే ఆ శరీరం ఇంకా చిలికిపోయి బ్రహ్మాండంలో కలిసిపోవడానికి సిద్ధపడిపోతుంది, ఉబ్బిపోయి పగిలిపోవడానికి. అలా వికారమును చెందిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే వేలిముద్రలు మారతాయి. అప్పటి వరకు వేలిముద్రలు మారవు. ఒక్క వేలిముద్ర ఇలా పెడితే ఆ వేలిముద్ర ఎవరిదో తెలిసిపోతుంది. అన్ని వేలిముద్రలు కలిపి 4 రకాలుగానే ఉంటాయి. కానీ ఇన్ని కోట్ల మందిలో ఒకరి వేలికున్నటువంటి ముద్రలా ఇంకొక వేలికున్నటువంటి ముద్ర ఉండదు. ఎవరి వేలిముద్ర వాళ్ళది. ఉండేవి 4 రకాల వేలిముద్రలే. మనం శంఖం చక్రం అంటూ ఉంటాం.
అవి 4 రకాలే. కానీ ఇన్ని కోట్ల మందిలో ఒకడు బొటనవేలితో ముద్ర వేస్తే వాడి ముద్రలా ఏ ఒక్కడి వేలి ముద్ర ఉండదు. ఇంత చిన్న వేలు మీద గీతలు గీసినప్పుడు ఇన్ని కోట్ల మంది గీతలలో ఎవరికి గీసిన గీతలా ఇంకోటి గీతలు గీయకుండా గీయగలిగిన మహాశిల్పి ఒకడు ఉన్నాడు. వాడు లేకపోతే ఈ గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాడు ఉన్నాడనడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నీ వేళ్ళు చాలు, వేలి మీద గీతలు చాలు. నేను ఎన్నో కాగితాల మీద ఎన్నో వ్రాతలు వ్రాశాను. అవన్నీ నీళ్లు పడితే చివికిపోయాయి, తడిసిపోయి అక్షరాలన్నీ కూడా ఇక కనపడకుండా పోయాయి. కానీ పుట్టినప్పటి నుంచి చెయ్యి కడుగుతూనే ఉన్నాను. ఏది ఒక్క గీత కడగబడిందా, పోయిందా? ఏ సాధనంతో ఇంత గొప్పగా గీతలు గీశాడాయన? అంటే గీతలు గీసిన వాడు ఒకడు ఉన్నాడా? వేళ్ల మీద ఇన్ని కోట్ల మంది వేలిముద్రలు ఒకడికి ఉన్నట్టు రెండవ వాడికి లేకుండా సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడా? వాడెక్కడున్నాడు అన్న తాపత్రయం లోపల కలిగితే చూడాలని పరిగెడితే వాడు గుళ్ళో కూర్చుని ఉన్నాడు. గులి తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నారు. ఎందుకంటే గుడికి వెనక ఏమీ ద్వారం ఉండదు. దొంగ అంటే మనకి తెలియకుండా చేసేవాడు. ఇన్ని చేసేటటువంటి పరమాత్మని చూడాలని తాపత్రయపడి పరిగెడితే వాడు దేవాలయంలో దొరికాడు దొంగ. ఎందుకని మనకి తెలియకుండా ఇన్ని చేసేసి గుళ్ళో కూర్చున్నాడు. వాడు అక్కడ మాత్రం ఎందుకు దొరికిపోయాడు? పారిపోవడానికి వెనక గోడకి ద్వారం లేనందుకు ఇక్కడ కనపడ్డాడు. దొంగ అంటే దొంగాడని కాదు. నమ చౌరాయచ శిష్ప్యాయచ భైన్యాయచ నమస్తస్కరాయచ అని రుద్రాధ్యాయం. ఈశ్వరుణ్ణి దొంగ అని పిలిచింది. దొంగ అంటే మనకి తెలియకుండా చేయువాడు. నా గుండె కొట్టుకునేటట్టుగా చేసి ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి, ఒరే కోటేశ్వరరావు, నీ గుండె కొట్టుకునేటట్టు నేనేరా చేసింది అని ఏమైనా చెప్తున్నాడు ఏంటి? చిన్న ఉపకారం ఎవడైనా చేశాడు అనుకోండి, 1000 మాటలు వచ్చి ఉపకారం, మీకు అప్పుడు ఆ ఉపకారం చేశాను కదండి, ఆ ఉపకారం చేశాను కదండి అంటాడు. ఈశ్వరుడు తిన్న అన్నం జీర్ణం చేస్తున్నాడు. రక్తాన్ని అరికాలు దగ్గర నుంచి మెదడు వరకు ఒకే వేగంతో కదుపుతున్నాడు. ఊపిరిని ఒకే వేగంతో తీయిస్తున్నాడు. గుండె ఒకే వేగంతో కొట్టుకునేటట్టు చేస్తున్నాడు. భగవంతుడు ఉన్నాడు అని నమ్మడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో పుస్తకాలు తెరవక్కర్లేదు. ప్రహ్లాదుడు అంటాడు భాగవతంలో, పానీయంబులు త్రాగుచున్ పొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురాలిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నాడు. భగవంతుడు ఎక్కడ లేడు కనుక, భగవంతుడు ఉన్నాడని కొత్తగా నమ్మడానికి, ఆయన ఉన్నాడనడానికే సమస్తమైన ఆధారములు ఉన్నాయి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక చోట ఒక కవి రాసిన మాట చదివి నేను తెల్లబోయాను. ఆయన అన్నాడు, ఎక్కడైనా 2 కన్నాలు ఉన్నాయనుకోండి, నీళ్లు పోస్తే ఆ కన్నాల్లోంచి నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి. భూమిలో 2 కన్నాలు ఉన్నాయనుకోండి, చెంబుతో నీళ్లు పోసాననుకోండి, ఆ కన్నంలోకి నీళ్లు ఎడతాయి. ఇక్కడ 2 కన్నాలు ఉన్నాయి. ఈ 2 కన్నాల్లోంచే గాలి లోపలికి వెళ్ళాలి. గాలి వెళ్ళాలి అంటే గాలి వెడుతున్న మార్గంలో నీరు వెళ్ళింది అనుకోండి, పొలమారుతుంది, దగ్గొచ్చేస్తుంది. నీరు గాలి 2 ఆ కన్నంలోకి వెళ్ళవు. పైగా నీళ్లు ఎక్కువ వెళ్ళాయి అనుకోండి, ఇబ్బంది వచ్చి పడిశం పట్టేస్తుంది. భగవంతుడు ఇక్కడ 2 కన్నాలు పెట్టి ఊపిరి తీసుకోమని వదిలేయలేదు. అరే పాపం, వీడిని ఇలా వదిలేస్తే రోజు తలస్నానం చెయ్యాలన్నాను పురుషుడు, వాడు తలస్నానం చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ ఈ కన్నాల్లోకి పోతే వాడు ఇబ్బంది పడిపోడు. అందుకని దీని మీద ముక్కు అని ఒక చిన్న ఎముక పెట్టి చక్కగా మాంసంతో ఓ కుహరం కట్టి దానికి 2 కన్నాలు పెట్టి దాని లోపల శరీరంలోకి వెళ్ళే కన్నాలు దాచి గాలి ఒకటే వెళ్ళేటట్టు, తల నుంచి నీళ్లు పోసుకున్నప్పుడు అది ఇలా జారిపోయి ఆ కన్నాల్లోకి నీళ్లు వెళ్లకుండా అంత జాగ్రత్తగా ఉంచి, వీడు ఊపిరి పీల్చినప్పుడు దుమ్ము వెళ్ళిపోతుందేమోనని ఆ దుమ్ముని ఆపడానికి లోపల మళ్ళీ వెంట్రుకలు సృష్టించి ఆ దుమ్ముని ఆపడానికి ఏర్పాటు చేసి లోపల తడిగా ఉండేటట్టుగా ఉంచి, లోపలికి వెడుతున్న దుమ్ము తడికి అంటుకుని అక్కడే ఆగిపోయేటట్టు, ఊపిరితిత్తుల దగ్గరికి వెళ్లకుండా ఉండేటట్టు, పొద్దున్నే అది అట్ట కడితే తీసేసుకుని కడుక్కునేటట్టు, అది వేలుతో తీసేసినా సరే నిప్పి లేకుండా ఉండేటట్టు అంత అద్భుతమైన ప్రక్రియ చేశాడు. పోనీ అదేదో అసహ్యంగా పెట్టాడా? ఒక్క ముక్కు తయారు చేయడానికి ఒకడి ముక్కులా ఇంకోడి ముక్కు ఉండదు. ఆ ముక్కు మీద కవిత్వం చెప్పి నంది తిమ్మనగారు ముక్కు తిమ్మనగారు అయ్యారు కదా. అద్భుతంగా ఒక్కొక్కరి ముక్కు ఒక్కొక్క ముక్కు. ఒకటిది గరుడ ముక్కు,
ఒకటిది సొట్ట ముక్కు, ఒకటిది సోది ముక్కు, సరే రకరకాల ముక్కులు. కాబట్టి ఈశ్వరుడు యొక్క నిర్మాణ ప్రక్రియలో కేవలం నిర్మించడం కాదు, దయ ఉంటుంది. అరే వీడు జాగ్రత్తగా ఉండాలని అంత దయతో ముక్కు ఏర్పాటు చేశాడు. ఏవి అత్యంత అవసరములో వాటిని రెండు రెండు పెట్టాడు. గభాల్లో ఒకటి పాడైన రెండో దాంతో వీడు బతుకుతాడని. కన్నులు చాలా అవసరం, రెండిచ్చాడు. ఏ కారణానికైనా ఓ కంటికి ఇబ్బంది వస్తే రెండో కంటితో చూస్తూ బ్రతుకుతాడు. అప్పుడు రెండో కన్ను పుంజుకుంటుంది. ఈలోగా ఎన్నో విషయాలు లోకంలో విని మారాలి, వినాలి. కాబట్టి రెండు చెవులు ఇచ్చాడు. ఏది అక్కర్లేదో, ఏది అతిగా ఉపయోగించకూడదో అదొక్కటే ఇచ్చాడు. నోరు, ఒక్క నోరు ఉంటేనే అక్కర్లేనివన్నీ తినేసి అక్కర్లేనివన్నీ మాట్లాడి ఇన్ని గొడవలు చేస్తున్నాడు. రెండు నోళ్ళు ఎందుకని ఒక్క నోరే పెట్టాడు. ఈశ్వరుని యొక్క నిర్మాణ ప్రక్రియ యందు కేవలము ఆ నిర్మాణ శక్తి కాదు, అందులో అపూర్వమైనటువంటి దయ కూడా ఉంది. భగవంతుని యొక్క ఉనికి, వాడు ఉన్నాడు అని నమ్మడానికి ఇంతకన్నా సాక్ష్యాలు నీకేం కావాలి? ముందు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉంటే వాడు చెప్పినది చేయుట అన్నది ఉంటుంది. వాడు ఉన్నాడో లేదో మనకేం తెలుసండి? ఆయన అంటాడంతే. అలాగా మనం ఏం చేస్తే మాత్రం ఏమైంది, చచ్చిపోయిన తర్వాత ఏమైందో తెలిసి వచ్చిందా? ఇక్కడ ఉండగా సుఖపడితే సరిపోయే అని సుఖపడ్డం మొదలుపెట్టాడు. ఎన్నాళ్ళు పడతావు? మహా అయితే కలియుగంలో 100 ఏళ్ళు. 100 ఏళ్ళు ఎంతలో తిరుగుతాయి? అయిపోయిన తర్వాత పడిపోతుందా శరీరం? జీవుడు వెళ్ళి నిలబడతాడా ఈశ్వరుడి ముందు? అప్పుడు కొన్ని కోట్ల జన్మలు పోరా నువ్వు నీచమైన ఉపాధిలో కంటే. అప్పుడు తెలిసొస్తుంది మనుష్య ఉపాధి యొక్క గొప్పతనం ఏమిటో. వాడు ఉన్నాడు అని నమ్మడం మొదలుపెట్టాడు అనుకోండి, ఈ లోకంలో ఎవ్వడూ కూడా అమానుషముగా ప్రవర్తించడు. అనాదిగా భారతదేశం శాంతికి నిలయమై పరోపకారం చెయ్యడానికి కారణం ఏమిటి అంటే, ఏదో రకరకాలైన సిద్ధాంతాల వల్ల, ఏదో పక్కవాడికి ఉపకారాలు చేయడం అనేటటువంటిది చేసి తీరాలని చేసినటువంటి ఏవో చట్టాల వల్ల కాదు. దేనివల్ల భారతదేశంలో శాంతి నిలబడింది, దేనివల్ల భారతదేశంలో పక్కవాడికి ఉపకారం చేయడం వచ్చింది అంటే భక్తి అన్న కారణం చేత. ఆ భక్తి అన్నది ఒకటి ఉందనుకోండి, వాడు ఉన్నాడు కాబట్టి వాడు చూస్తాడు. నీ చేయను దొంగతనం, నాకు ఇక్కడే దొరికిన స్వర్ణ కంకణం అది ఎవరిదో ఇచ్చి వెళ్ళిపోతాను అనుకున్నాడు అనుకోండి, ప్రతివాడు అలా భావన చేశారనుకోండి, నాకు ఈశ్వరుడు ఇచ్చినది తప్ప, నా కష్టార్జితము తప్ప నేను ఎవరిది ఆశించను అన్ననాడు ఇంతమంది పోలీసులు ఎందుకు, ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇన్ని కోర్టులు ఎందుకు, ఇంతమంది జడ్జీలు ఎందుకు, ఇన్ని సభలు ఎందుకు? అవేమీ అక్కర్లేదు. ఏమీ అక్కర్లేకుండా సమాజము శాంతిగా ఉంటుంది. భక్తి అన్న మాట మూర్ఖత్వము. భక్తి అక్కర్లేదు. భక్తిని పక్కన పెట్టి శాంతిగా బతకండి. ఏ కారణానికి బతుకుతారు? ఎందుకు శాంతిగా ఉంటారు? ఎన్నాళ్ళు మీ పక్కన ఒకటి నిలబడి కర్ర చూపిస్తే శాంతిగా ఉంటుంది సమాజం? భక్తి చేత మాత్రమే శాంతి సాధింపబడుతుంది. అందుకే అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఉన్ననాడు చెయ్యకూడని పని చెయ్యడు, చెయ్యవలసిన పని మానడు. వాడు ఉన్నాడు, చూస్తున్నాడు, నేను చేయకుండా ఎలా ఉంటాను? ఎవడో చూస్తాడని సంధ్యావందనం కాదు, వాడు చూస్తాడు. వీడు ఇవాళ సంధ్యావందనం చేశాడా చేయలేదా ఆయనకి తెలుసు. అందుకని ఆయన కొరకు సంధ్యావందనం. ఏ పని చేసినా ఆయన చూస్తున్నాడు. ఆయన చూడకపోవడం ఏం లేదు. నా పూజామందిరంలో ఏదో విగ్రహ రూపంలో ఏం కూర్చోలేదు. ఆయన ఎప్పుడూ నన్ను గమనిస్తూనే ఉంటాడు నేనేం చేస్తున్నానో. అన్నప్పుడు నేను ఎలా తప్పు చేస్తాను చెప్పండి? భయపడతానా? భయపడినా రేపు ఎలా వెళ్ళను పూజామందిరంలోకి? ఏమని నమస్కారం పెట్టను? వాడు అడగడు నిన్న ఏం చేశావు. పెద్ద పట్టుపంచ కట్టుకుని లోపలికి వచ్చేస్తే నమ్ముతాను అనుకుంటున్నావా? నిన్న ఎలా ప్రవర్తించావు నువ్వు అని అడగడు. ఆ నమ్మకం నాకు ఉందనుకోండి, వాడు ఉన్నాడన్న నమ్మకం నాకు ఉంటే నేను తప్పు చేయను. అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, ఎప్పుడైనా పొరపాటున చిన్నవాళ్ళని దెబ్బలాడితే చిన్నవాళ్ళని క్షమించండి అనకూడదు. వాళ్ళ తప్పేం లేదు, దెబ్బలాడేశానని తెలిసింది అనుకోండి, ఏ తప్పు లేకుండా నా కొడుకుని దెబ్బలాడాను అనుకోండి, ఆ తర్వాత వాడు ఏ తప్పు చేయలేదని తెలిసింది అనుకోండి, కొడుకు దగ్గరికి వెళ్ళి సారీ నాన్న, క్షమించు నాన్న అని చేతులు పట్టుకోకూడదు. భగవన్మందిరంలోకి వెళ్ళి క్షమార్పణ చెప్పాలి. ఈశ్వర చిన్నవాడు, వాడు ఏ తప్పు చేయకుండా నేను దెబ్బలాడాను, తప్పు నాది, నన్ను మన్నించండి అని చెప్పాలి. పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు సారీలు క్షమార్పణలు మొదలెట్టారనుకోండి, వాడికి ఏం అలవాటు అవుతుంది? ప్రతిదానికి నాన్నగారండి సే సారీ అంటాడు. ఏమవుతుంది వ్యవస్థ? కుటుంబం పోతే సమాజం పోతుంది, సమాజం పోతే దేశం పోతుంది. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం శాస్త్రం నేర్పింది.
నువ్వు భగవంతుడు ఉన్నాడని నమ్మితే భగవంతుడు చెప్పిన శాస్త్రం ప్రకారం బ్రతకడం నీకు అలవాటు. అలా అలవాటు కానంతసేపు నా అంతవాణ్ణి నేను, పరమహంకారం ఒకటి బయలుదేరిపోతుంది. అహంకారం ప్రబలిందనుకోండి, అయిందానికి కాందానికి ఇలా చూపిస్తాడు. నేను అంటుంటాడు ఇలా చూపించి. దేనికి అంటే, నేను అందగాణ్ణి, నేను పండితుణ్ణి, నేను కవిని, నేను అధికారిని, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను గాయకుణ్ణి, నేను చిత్రలేఖకుణ్ణి, రకరకాలైనటువంటి అహంకారములన్నీ చెప్పి ఇలా అంటాడు. ఇలా ఇలా అన్న ఈ శరీరం నిజానికి ఎవరిది? ఇలా అంటున్నావు కదా అన్నింటికి, ఇలా అన్న ఈ శరీరం ఎవరిది? ఒకానొక నాడు తండ్రికి కామోద్రేకం కలిగితే ఆయన తల్లితో కలిసినప్పుడు ఆయన యొక్క తేజస్సు స్ఖలనమైతే తల్లిలో ప్రవేశించింది. ఆయన యొక్క వీర్యమునకు తల్లి యొక్క శోణితము కలిసింది. తండ్రి యొక్క తేజస్సుదా ఈ శరీరం తండ్రిదా? శోణితంతో కలిపింది కాబట్టి తల్లిదా? 9 నెలలు కడుపులో భరించింది కాబట్టి అమ్మదా? ప్రసవించి బయటికి వచ్చిన తర్వాత పాలిచ్చి పెంచి పెద్ద చేసింది కాబట్టి అమ్మదా? కొంచెం పెద్దవాడవైన తర్వాత విద్యాబుద్ధులు నేర్పించాడు కాబట్టి తండ్రిదా? నీకు పాఠం చెప్పిన గురువుదా? పెద్దవాడవైన తర్వాత ఉద్యోగం చేస్తే నెలకి ఇన్ని గంటలు ఇక్కడ కూర్చుంటే డబ్బిస్తానని పోషించినటువంటి ఆ యజమానిదా? లేకపోతే భార్య వచ్చి సౌకర్యాలు చూస్తుంది, భార్యదా? కడుపున పుట్టిన బిడ్డలదా? చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత అంత్యేష్టి సంస్కారంలో అగ్ని సంస్కారం చేసిన కొడుకుదా? అగ్నిహోత్రం వెలిగిపోతున్నప్పుడు అందులో శరీరం కాలిపోతుంటే వేడికి తల నుంచి ఊడిపోయిన వెంట్రుకలు ఎగిరి చెట్లని పట్టుకుంటాయి. చెట్లని పట్టుకుంటే చెట్లు ఆశ్రయం ఇచ్చి ఆ వెంట్రుకలు అడ్డుకుని నిలబడేటట్టు చేస్తాయి. అలా నిలబడిపోయేటట్టు చేసినటువంటి చెట్టుదా? కాలిపోకుండా మిగిలిపోయి కింద పడిపోయిన ఎముకలకి మాంసం అంటి ఉంటే ఓ కుక్క ఎముక పట్టుకెళ్ళి చెట్టు కింద పెట్టి కొరుక్కు తింటుంది. కుక్క పట్టుకెళ్ళింది కాబట్టి ఎముక కుక్కదా? ఎవరిది శరీరం? దేనికన్ని మాటలు ఇలా చూపించి మాట్లాడతావు? ఈ శరీరం ఏమీ కాదు, పరమేశ్వర నిర్మాణము. నువ్వు తరించడానికి ఇచ్చాడు దీన్ని ఆధారం చేసుకుని ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతికి తరించడానికి వాడుకో. లేకపోతే పాడైపోతావన్న విషయం ఒక్కటి ద్యోతకం అయిందనుకోండి, 10 మాటలు ఇలా అనడు. అయ్యా నేనెంతటి వాడినండి, ఈశ్వరానుగ్రహం అందువల్ల నడిచిందంటాడు. అంతేగాని అయిందానికి కాందానికి ఇలా చూపించి అహంకృతితో ప్రవర్తించడు. దీనికి కారణం ఎక్కడుంటుంది? భక్తో భక్తి గుణావృతే. ఇది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. మనసు సంస్కారమును ఇవ్వాలి. మనసుకుండే లక్షణం ఏమిటంటే ఇంద్రియముల మీద ఆధారపడుతుంది. దానికి కిటికీలు ఇంద్రియాలు. అది కిటికీల్లోంచి చూస్తుంటుంది బయటికి. కంటిని ఒక ఆధారం చేసుకుంటుంది, చెవిని ఒక ఆధారం చేసుకుంటుంది, ముక్కు ఒక ఆధారం చేస్తుంది, నాలుక ఒక ఆధారం చేస్తుంది, చర్మం ఒక ఆధారం చేస్తుంది. వీటితో ఎప్పుడూ సుఖాలు కోరుతుంది. సంస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపలికి వెళ్ళేటటువంటి పదార్థాలు ఏవి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సంస్కారవంతమైన వాటిని మాత్రమే లోపలికి వెళ్ళేటట్లుగా అనుమతించారనుకోండి. ఈ లోపల ఉండేటటువంటి మనసు కల్మషభూయిష్టము కాదు. ఒక ఇంటి లోపలికి కుళ్ళిపోయిన పదార్థాలన్నీ తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఇంట్లో కుళ్ళు వాసన రాకుండా మల్లెపూల వాసన ఎందుకు వస్తుంది? ఇంటి లోపలికి అన్ని మల్లెపూల దండలు పంపించి దండలు కట్టారనుకోండి, ఇంట్లో మల్లెపూల వాసన రాకుండా కుళ్ళు వాసన ఎందుకు వస్తుంది? కుక్కల శవాలు ఎక్కడున్నాయో చూసుకుని 4 తెచ్చి ఇంట్లో పడేసుకున్నాడు అనుకోండి, ఆ ఇంట్లో దుర్గంధం కాకుండా ఇంకోటి ఎందుకు వస్తుంది? అసలు ముందు సంస్కారం అనేటటువంటిది ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ కన్నాలలోంచి లోపలికి నువ్వేం పంపిస్తావు. ఇది సంస్కారమునకు ఆధారం. మనసు శుద్ధి దేని వలన ఉంటుంది అంటే వీటి గుండా లోపలికి ఏం వెడుతోంది. ఈ కంటితో నేను ఎప్పుడూ ఏదో రామాయణం, భాగవతం, భగవద్గీత, భగవత్ సంబంధమైన విశేషాలు, పెద్దలు చెప్పినటువంటి మాటలు, మహాత్ముల యొక్క మూర్తులు ఇవి చూస్తున్నాను అనుకోండి, లోపలికి వెడుతున్నవి మంచి విశేషాలు కనుక మనసు పవిత్రమై ఉంటుంది. అలాగే చెవి గుండా లోపలికి వెళ్ళే విషయాలు ఎప్పుడు ఏవో మంచి విషయాలు వింటున్నాను అనుకోండి, మంచి విషయాలు విన్నప్పుడు మనసుకి మంచి సంస్కారం కలుగుతుంది. ఇప్పుడు మీరు విన్నారు, సంస్కారం ఒకటి ఏర్పడుతుంది. అరే మనం అహంకరించకూడదురా. దేనికి అహంకరించడం? ఈశ్వరుడిచ్చిన విభూతి. నేను ఇవాళ ఉపన్యాసం చెప్పానంటే నా గొప్ప జ్ఞాపక శక్తి ఆయన ఇచ్చింది, వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఆయన ఇచ్చింది.
ఆయన ఆ రెండూ ఇవ్వకుండా నాకు డొక్కలో నిప్పెట్టేటట్టు చేశాడనుకోండి, ఏం చెప్పను ఉపన్యాసం? నేను చెప్పలేను. ఆయన అనుగ్రహం వల్ల ఈ శరీరం మాట్లాడుతోంది. దేనికి నేనే అహంకరించాలి? నేను మాట్లాడితే ఈ మైకు మాట్లాడినట్టు, నాలోంచి ఈశ్వరుడు మాట్లాడితే ఈ శరీరం మాట్లాడుతోంది. ఈ మైకుకు పూలదండ వేశారా? నాకేశారు. నిజానికి నాకా పూలదండ నాలోంచి మాట్లాడుతున్న పరమేశ్వరుడికి. ఆఖరణ గౌరవం వారికి, ఈశ్వర మీరు పలికించి నన్ను తరింపచేశారు. కాబట్టి ఇలాగే నా శరీరాన్ని వాడుకుని మీరు నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. నా శరీరాన్ని ఎప్పుడూ మీ యొక్క సేవకి దూరం చేయకండి అనో నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు పాత్రత, లోపలికి మీరేవి పంపిస్తారు దాన్ని బట్టి సంస్కారం ఉంటుంది. లోకంలో అందరూ బాగుండాలి, పిల్లలందరూ బాగుండాలి, ఎక్కడా ఏ నేరాలు జరగకూడదు. కళ్ళలోంచి లోపలికెళ్ళేవి, చెవులలోంచి వెళ్ళేవి, ముక్కులోంచి వెళ్ళేవి, నోట్లోంచి వెళ్ళేవి ఒక్కటి పరిశుద్ధి ఉన్నవి కావు. ఎలా మంచి మనసులు తయారవుతాయి లోకంలో? ప్రజలు బాగుండాలని కోరుకున్నప్పుడు ప్రజల మనసులలోకి వెళ్ళే విషయాలు కూడా మంచివిగా ఉండేటట్టు నువ్వు చూడగలిగావా? అది చూస్తే ప్రజలు బాగుంటారు. నువ్వు బాగుండాలనుకున్నావు, నీ ఇంద్రియాల గుండా లోపలికి వెళ్ళేవి మంచిగా ఉండేటట్టు నువ్వు చూడగలిగావా? నేను మంచిగా ఉండాలండి అంటే ఉండలేడెవడు. చూడకూడనివన్నీ చూస్తుంటే మనసు ఉద్వేగాన్ని పొందకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా ఉద్వేగాన్ని పొందుతుంది. ఎవరినో కత్తి పెట్టి పొడి చేయడాన్ని చూసిన దానికి, తామర పూలతో పరమేశ్వరుడి పాదాలు పూజ చేస్తున్నది చూసిన దానికి తేడా ఉంటుందా ఉండదా? దానికున్న ఉద్వేగానికి దీనికున్న ప్రశాంతతకి తేడా ఉంటుందా ఉండదా? నువ్వు ఏవి లోపలికి పంపిస్తున్నావు అన్నదాన్ని బట్టి మనసుకి సంస్కారం. లోపల మనసు ఏ సంస్కారాన్ని పొందింది అన్నదాన్ని బట్టి మనసులోంచి సంకల్పాలు వస్తాయి. నేను అన్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనసు ఎటువంటివి లోపలికి పుచ్చుకుందో అటువంటి సంకల్పాలే చెప్తుంది. నేను ఎప్పుడూ మంచి విషయాలు లోపలికి తీసుకుంటున్నాను అనుకోండి, ఆ మంచి విషయాల గురించినకి సంబంధించిన విషయాలే సంకల్పములుగా వస్తాయి. నేను మీతో ఒక మాట చెప్తాను, పట్టుకోండి. మనం వినోదము అని ఒక మాట ఉంటుంది. ఏదో కాసేపు సంతోషించడానికి ఏదో అక్కడికి సినిమాకి పోతానండి, షికారుకి పోతానండి, టీవీ చూస్తానండి అంటాం. అసలు సంతోషంగా ఏ కారణానికి ఉండాలి? సంతోషంగా ఉండడానికి ఏం చెయ్యాలి? మనకి భాగవతంలో కృష్ణ భగవానుడు నేర్పాడు. అందుకే భాగవతం దశమస్కంధం పారాయణం చేయండి అంటారు. కృష్ణుడు బాల్య క్రీడలు, ఆటలు ఎందుకు ఆడుకుంటారు? సంతోషంగా ఉండడానికి ఆడుకుంటారు పిల్లలు. కృష్ణుడు ఆడుకున్నాడు. కృష్ణుడు ఆడుకున్న ఆటలన్నీ కేవలం సంతోషంగా ఉండడానికి ఆడుకున్నాడా? ఆటల పేరు చెప్పి లోకానికి ఉపకారం చేయడం ప్రధానంగా చేశాడా? కృష్ణుడు ఆటలాడుకోవడం అని గోళీలాడుకుని ఏదో దొంగాట ఆడుకుని చేయలేదు. పూతనా సంహారం ఆయన బాల్యక్రీడ, లోకోపకారం. శకటాసుర భంజనం, రాక్షస సంహారం ఆయనకి బాల్యక్రీడ, లోకోపకారం. తృణావర్త సంహారం లోకోపకారం, ఆయనకి బాల్యక్రీడ. కాళీయ మర్దనం ఆయనకి బాల్యక్రీడ, లోకోపకారం. అంటే కృష్ణుడు ఏవి చేసి సంతోషాన్ని పొందాడు? లోకానికి ఉపకారం జరిగే పనులు చేసి సంతోషాన్ని పొందాడు. నేను సినిమాకి వెళ్ళి సంతోషపడతాను కాదు, నేను ఒకడికి ఉపకారం చేసి సంతోషపడతాను నేర్చుకో. ఇది జాతికి సందేశం భాగవతం. సంతోషపడడానికి కారణం ఏదై ఉండాలి అంటే ఒకరికి ఉపకారము చేయుట చేత. అది ఎప్పుడు వస్తుందా బుద్ధి? రామాయణం భారతం భాగవతం వింటే. రామాయణం భారతం భాగవతం చెప్పడానికి వీల్లేదు, వినడానికి వీల్లేదంటే ఎక్కడి నుంచి వస్తుందా బుద్ధి? కాబట్టి సంకల్పములు, ఆలోచనలు ఇందులోంచి వస్తాయి. మీరు లోపలికి ఏం పుచ్చుకున్నారో దాన్ని బట్టి ఆలోచన వస్తుంది. దాన్ని బట్టి వచ్చిన ఆలోచన కార్యరూపము ధరిస్తుంది. ఒరే ఈ శరీరం అనిత్యంరా, ఐశ్వర్యం ఉండిపోయేది కాదురా, ఎంత సంపాదించినా ఊపిరి కానీ చటుక్కు నాగిందా అంతే, పిల్లలకి వెళ్ళిపోతుంది ఐశ్వర్యం అంతా. నిజంగా నీతో రావాలనుకుంటే నువ్వు చేసిన దానం వల్ల నీతో వస్తుంది. ఆ దానము చెయ్యనంతసేపు దాచుకున్నదేది నీతో వచ్చేది కాదు. నిజంగా నీతో రావాలంటే దానం చేయి, పుణ్యంగా మారి నీతో వస్తుంది. హత్తుకుంది ఒకడికి, ఆ మాట లోపలికి వెళ్ళింది, చెవుల్లోంచి పట్టుకుంది. ఒరే నేను దాచుకోవడం కాదు, కొంత దానం చేస్తానన్నాడు అని మంచి పని చేశాడు. ఇప్పుడు మంచి సంకల్పం దేంట్లోంచి వచ్చింది? మంచి మాట వినడం వల్ల ఏర్పడిన సంస్కారంలోంచి వచ్చింది. కాబట్టి ఇవి, ఈ కిటికీలు మనసుకి దేనికి పనికి రావాలి? మంచి విషయాలు లోపలికి వెళ్ళడానికి పనికి రావాలి. సంస్కారవంతమవుతుంది. మంచి మాట, మంచి పని, మంచి చూపు లోపల నుంచి బయటికి వస్తుంది. ఆ చేసినటువంటి మంచి పనులు పుణ్యంగా మారతాయి. ఆ పుణ్యము వలన చిత్తశుద్ధి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? ప్రేమ. మీరు తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే భక్తి అంటే ఇంకేదో కాదు,
ప్రేమ. ప్రేమ అంటే సినిమాల ప్రేమ కాదు, అంతకన్నా దరిద్రంగా ఉపయోగించిన వాడు లోకంలో లేడు సినిమా వాళ్ళు ఉపయోగించినట్టు. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ విధమైనటువంటి ప్రతిఫలమును అపేక్షించకుండా చేసినటువంటి సేవకు అభిమానమునకు అనురాగమునకు ప్రేమ అని పేరు. ఇది నాకు ఇస్తారని చెయ్యరు. నా కొడుకున్నాడు, కష్టపడి పెంచి పెద్ద చేశాను, వాడి జీతం అంతా పట్టుకొచ్చి నాకు ఇస్తాడని చేశానా? నేనేం అడగను, వాడు సంతోషంగా ఉంటే నాకు సంతోషం అంతే. వాడికి ఎంత జీతం వస్తోంది కూడా నాకు అక్కర్లేదు, వాడు సంతోషంగా ధార్మికంగా భక్తితో వాడు బ్రతికితే నాకు సంతోషం తప్ప వాడు నాకేదో ఇస్తాడని నేను వాడిని చదివించలేదు, వాడు నాకు ఇస్తాడని నేను చిన్నతనంలో వాడిని సాకలేదు. ఇప్పటికీ వాడిని నేను పరమ ప్రేమతో చూసేది ఎందుకు అంటే నా కొడుకు కనుక వాడు క్షేమంగా ఉండాలంతే తప్ప వాడేదో నాకు ఇవ్వాలని ఉండదు. తల్లి ఏ కారణానికి పాలిచ్చింది, ఏ కారణానికి 9 నెలలు కడుపులో పెట్టుకుంది, ఏ కారణానికి అంత రక్తం పోగొట్టుకుంది, ఏ కారణానికి మరణ సదృశమైనటువంటి వేదన పొందింది, ఏ కారణానికి చుట్టూ మగవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెళ్ళిపోతుంటే బిడ్డ ఏడిస్తే స్తన్యాన్ని బయటికి తీసి పాలిచ్చింది. అటువంటి తల్లి రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావు? ఆ తల్లి నువ్వేదో చేస్తావని నీకు ఉపకారాలు చేసిందా? చిన్నతనంలో జ్వరం వస్తే తాను ఉపవాసాలు చేసింది. నువ్వు చదువుకోవలసి వస్తే నీ కోసం తను ప్రదక్షిణాలు చేసింది. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నా ఆయుర్దాయం పోసుకొని నువ్వు బ్రతకరా అని ఆశీర్వదించింది. అంటే నీ కోసం తన ఆయుర్దాయాన్ని కూడా త్యాగం చేసేయడానికి సిద్ధపడింది. అటువంటి తల్లి నువ్వేదో ఇస్తావని పెంచి పెద్ద చేసిందా? అది ప్రేమ. తండ్రిది ప్రేమ, గురువుది ప్రేమ, భర్తది ప్రేమ, భార్యది ప్రేమ. అంతేకాని నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ ప్రేమిస్తున్నాను, నువ్వు నాదానివి అవ్వాలి అతే యాసిడ్ పోస్తానంటే ప్రేమ. అది ఎందుకు ప్రేమ అవుతుంది? ఎక్కడ ఏ మాట ఉపయోగించాలో అక్కడ ఆ మాట ఉపయోగించకపోవడమే సమాజ భ్రష్టత్వానికి కారణం. అది ప్రేమ కాదు, కామము. కామము అంటే కోర్కే. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కామము పొంగేట్టు చేస్తుంది, ప్రేమ వెనక్కెళ్ళేట్టు చేస్తుంది. ప్రేమ శాంతికి కారణము, కామము అగ్నిహోత్రానికి పొంగడానికి అశాంతికి ఉడికిపోవడానికి కారణము. నాకిది దక్కి తీరాలి కామం కాదు, సంతోషంగా ఉండాలి ప్రేమ. ఈ రెండిటికి ఎంత తేడా ఉంది. అందుకే ప్రేమ ఎక్కడ ఉందో అది ఒక వస్తువులోకి ఇంకొక వస్తువు కలిసిపోతుంది. ఏకత్వం అంటారు. ఏకత్వం అంటే ఒకటైపోతుంది. పాలలో పంచదార వేశాను అనుకోండి, కాసేపు విడిగా ఉంటాయి, తర్వాత పాలు పంచదార ఒకటైపోతాయి. అలా కలిసిపోతుంది, ఏకత్వాన్ని పొందుతుంది. భార్యాభర్తలు ఏదో ఎప్పుడైనా ఓ మాట అనుకోవచ్చు, కానీ అయ్యో పిచ్చిది అన్నం తిందో లేదో, నేను పై ఊరు వెళ్ళానది పడుకుందో లేదో, నిద్ర పట్టిందో లేదో, దానికి భర్త మనసు వెంపర్లాడుతూనే ఉంటుంది. అంతేగాని పడుకుంటే పడుకునేది అతలేదు నాకే అంటాడా? ఆయన అక్కడికి వెళ్ళారు, పాపం వేళపట్టును తిన్నారో తినలేదో, జనం మీలబడిపోయారో, ఆయనకి పలహారం పెట్టారో పెట్టలేదో, పురుషుడు పడుకున్నాడో పడుకోలేదో, ఏ వేడి చేసిందో అని తాపత్రయపడేది ఎవరు? భార్య. ఎందుకని? వాళ్ళ మనసులు రెండూ కలిసిపోయాయి, పాలు పంచదార కలిసిపోయినట్టు. భక్తి యందు ఏమవుతుందంటే ప్రతిఫలం లేకుండా కలిసిపోయి శాంతికారకమవుతుంది. కామము ఉద్వేగ కారణమవుతుంది. ఒక చోట ఒక మాట వాడి ఆ మాట వాడకూడని చోట వాడి సమాజాన్ని తప్పుత్రోవ పట్టించకూడదు. ఒక్కొక్క మాట ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడాలి. కాబట్టి భక్తి, ప్రేమయే భక్తి. ఎందుచేత? భగవంతుడు మనను అనుగ్రహించాడు అనుకోండి, ఆ ప్రేమని అనుగ్రహము అంటారు. నేను నా భార్యని ప్రేమించడాన్ని శృంగారము అంటారు దంపతుల మధ్య. ఒక గురువు శిష్యుణ్ణి ప్రేమించడాన్ని కటాక్షము అంటారు. ఒక దీనుణ్ణి చూసి అయ్యయ్యో పాపం వాడికి తినడానికి లేదే, నా ఆకలి ఎటువంటిదో వాడి ఆకలి అటువంటిదే కదూ అని ప్రేమతో వాడికి పెట్టడం దయా అంటారు. చిన్న పిల్లలు ఉంటారు, చంటి పిల్లలు, వాళ్ళకేం తెలియదు, వాడు మన వాడా కాదా అనవసరం. ఓ చంటి పిల్లడు ఏమీ తెలియనటువంటి వాడు అమ్మ ఏదో పనిలో ఉండగా గబగబా మేడ మెట్లు ఎక్కేస్తున్నాడు అనుకోండి, నేను అలా పక్క నుంచి మెట్లు దిగుతున్నాను అనుకోండి, ఆ పిల్లవాడు పాకుతూ పాకుతూ మెట్లు ఎక్కేస్తుంటే నాకేం సంబంధం, పసిపిల్లాడు ఎవడో మెట్లు ఎక్కుతుంటే నేను ఊరుకుంటానా? వాడు అలా మెట్లెక్కి గబుక్కుని కింద పడితే దొల్లిపోతాడు, తలకి దెబ్బ తగులుతుంది. నేను గబాలను ఆ పిల్లాన్ని తీసి ఎత్తుకుని కిందకొచ్చి అమ్మ మీ బిడ్డడైనా మెట్లు ఎక్కేస్తున్నాడమ్మా, అలా వదిలేయకండి చూసుకోండి అని ఆ పిల్లాన్ని ఇచ్చేస్తాను. ఎందుకని? దింపాను మెట్లు వాడిని ఎత్తుకుని, నాకేం అవసరం? తెల్లటి చొక్కా వేసుకున్నా వాడిని ఎత్తుకుని ఆ బురదకాళ్ళు నాకంటించుకోవడం ఎందుకు?
అంటే కేవలము కారుణ్యము, వాత్సల్యము అంటారు. వాడు ఏమి తెలియని వాడు, పసిబిడ్డాడు. అయ్యో వాడికి అపాయం జరుగుతుందేమో, ప్రేమ పొంగింది. అంతేగాని ఇప్పుడు నేను వాడిని ఎత్తుకున్నాను, తీసుకెళ్ళాను, ఎప్పచెప్పాను కాబట్టి రేపు పొద్దున్న నా పిల్లాడి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు నా చొక్కా మీద వాడి వేలు మట్టి అంటుకుంది కాబట్టి 5 చొక్కాలు నాకు కుట్టించుగాక అని నేను వాడిని ఎత్తుకుంటానా? ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా చేసినటువంటి వాటికన్నిటికీ ప్రేమ అని పేరు. ఆ ప్రేమ భిన్నమైనటువంటి రూపాలతో ఒక్కొక్కరి నుండి ప్రవహించినప్పుడు ఒక్కొక్క పేరు పొందుతూ ఉంటుంది. అందులో మనం భగవంతుని పట్ల చూపించే ప్రేమకి భక్తి అని పేరు. అది ప్రతిఫలాపేక్షతో కాదు. ఆయన నాకు చెయ్యని ఉపకారం ఏమిటి? ఎన్ని ఉపకారాలు చేశాడు అసలు? అసలు ఈ శరీరం ఒకటి ఇచ్చాడు ఆయన. ఈ శరీరం ఒక్కొక్క శరీరం ఇచ్చుంటే నేను ఉపన్యాసం చెప్తానా? మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటారా? బయటికి తరివేస్తారు. కాబట్టి అసలు ఈ శరీరం ఇచ్చాడు, ఎంత మహోపకారం చేశాడు. ఇది నేను ఆయన్ని ప్రేమించడానికి కారణం. అలా ఏర్పడినటువంటి ప్రేమ భక్తి. అప్పుడు ఆ భక్తి ఉన్నప్పుడు వాడు ఉన్నాడు, వాడు ఇచ్చాడు కాబట్టి వాడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తండ్రి కొడుక్కి జేబులో 100 రూపాయల కాగితం పెట్టి, ఒరే నాన్న ఎప్పుడైనా అవసరం అయితే వాడుకో అన్నాడు. భక్తి అంటే అర్థం, నాన్నగారు 100 రూపాయలు పెట్టింది స్కూలు మానేసి సినిమాకి వెళ్ళమని కాదు. అకాలంగా గభాలన పెద్ద వర్షం వస్తే రిక్షా ఎక్కి ఇంటికి వచ్చేయరా అని ఇచ్చారు నాకు 100 రూపాయలు. పెద్ద వర్షం వస్తే నాన్నగారు ఎవరూ రాలేదండి, 50 రూపాయలు ఇచ్చుకున్నారు, వర్షం అందుకని రిక్షాలో వచ్చాను. తండ్రి సంతోషిస్తాడు, ఏం పర్వాలేదు నాన్న, ఇస్తే ఇచ్చావు, తడిసిపోకుండా వచ్చావు, తడిస్తే నీకు అనారోగ్యం వస్తుంది, పడదు నీకు, మంచి పని చేశావురా అంటాడు. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడో అందుకు వాడు. నోటితో మంచి మాట మాట్లాడు, భగవన్నామం పలుకు, మంచి క్రియ చెయ్యి, భగవద్భక్తితో కూడిన కర్మాచరణం చెయ్యి, ఈశ్వరుడు యొక్క పథంలో ప్రయాణం చెయ్యి, ఆయన వద్దన్న పని చేయకు. అప్పుడు నిషిద్ధ కర్మను భంజించుట, ఏ కర్మ చెయ్యమన్నాడో ఆ విహిత కర్మను చేయుట, దానికి భక్తి అని పేరు. ఇప్పుడు దానితో కట్టు ఆ కలశని. మనం పుణ్యాహవాచనం చేస్తే కలశ తీసుకొచ్చి కలశకి దారాలు కడతాం. మనస్సనబడేటటువంటి కలశానికి భక్తి అనేటటువంటి దారాలు కట్టు. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే. అబ్బబ్బబ్బా, శంకర భగవత్పాదులు వేశారంటే మాటలు తక్కెట్లో పెడతారు. ఇక ఆ మాట తీసి ఇంకో మాట కాదు, అక్షరం తీసి అక్షరం పెట్టడం కుదరదు. ఆయన అంటున్నారు, ఆ మనసనబడేటటువంటి కలశకి భక్తి అన్న దారాలు కట్టు. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పొయ్యాలి కదూ. ముదమృతాపూర్ణే, నిండా నీళ్లు పోయి. ఏ నీళ్లు పోస్తావు? బయట నీళ్లు తీసుకొచ్చి మనస్సన్న కలశలో ఎలా పోస్తావు? కాదు, ముదము అనేబడేటటువంటి నీటితో నింపు. ముదం అంటే సంతోషం. సంతోషం అంటే కుంగిపోకుండా ఉండడం. ఎప్పుడు అబ్బా ఏం కావాలంటే నేను ఉత్సాహంగా ఉండడం. ఉత్సాహంగా ఎప్పుడు ఉంటాడు? నాకేం లేదన్నప్పుడు ఉంటాడు. నాకు ఇది లేదు కదండి అన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. సంతోషంతో నువ్వు ఎందుకు ఉండాలి అంటే, నీకు ఉన్నదేదో తలుచుకుంటే నీకు సంతోషం, నీకు లేనిది తలుచుకుంటే సంతోషం ఉండదు, దుఃఖం. నీకున్నది తలుచుకుంటే సంతోషం. చాలామంది శివానందలహరిలో శ్లోకాన్ని చదువుకుని అనుభవించి ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. నేనెంతటి వాణ్ణి? నిజంగా వాళ్ళందరూ అనుభవించి ఆనందపడిపోయినంత చెప్పగలిగిన ప్రజ్ఞ నాకేం లేదు. వాళ్ళు నిజంగా అనుభవించి పొందేటటువంటి ఆనందం అనేటటువంటి సముద్రంలో నేను చెప్పేటటువంటిది కేవలం ఒక బిందువుతో సమానం. అయినా ఈశ్వరా, ఒక బిందువుతో సమానమైన మాట్లాడగలిగే శక్తిని ఇచ్చావు కదూ, ఎంత సంతోషం. చాలు, నీ గురించి చెప్పుకుంటున్నాను కదా, ఇంకింతకన్నా నాకేం కావాలి? ఇప్పుడు నీకు ఉపన్యాసానికి వచ్చే ముందు సంతోషంగా ఉంటుంది, అంతేగాని రోజు 6:30 అయ్యేటప్పటికి బాబో ఈ ఉపన్యాసాలు ఏమిటి, నాకు ఎందుకు వచ్చిన కూడా అని ఏడుస్తూ వచ్చావు అనుకో, ఏం చెప్తావు? అలా చెప్పగలగడం నా అదృష్టం. ఈశ్వరుడు నాకు ఆ కంఠం ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. ఈశ్వరా, మీ సేవలో ధన్యుణ్ణవుతున్నాను. ఓ 2 గంటల సేపు మాట్లాడానంటే 2 గంటల సేపు మీ దగ్గర మనసు కూర్చుంది కదూ, అంటే 2 గంటలు తపస్సు చేశాను కదూ. బయట కూర్చుంటే అనవసరంగా తిరుగుతానని తెచ్చి కూర్చోబెట్టి నా చేత ఉపన్యాసం చెప్పించి నా చేత 2 గంటలు ప్రతిరోజు తపస్సు చేయిస్తున్నారా? ఈశ్వరా, మీకు కృతజ్ఞుడను. ఎంత సంతోషం. ఇప్పుడు చాలా మంది, కొంతమందికి పాపం లోకంలో కళ్ళు లేవు, వాళ్ళందరూ కలిసి ఒకళ్ళ చొక్కా ఒకళ్ళు పట్టుకుని కర్రతో ఇలా తాటించుకుంటూ వెడుతూ ఉంటారు. మనకున్న సుఖాలలో 90% సుఖాలు వాళ్ళకి లేవు. ఇప్పుడు ఇదే ఉపన్యాసం పక్కన తెర మీద కనపడుతోంది,
అని నేను గదిలో కూర్చుని చెప్తూ మిమ్మల్ని అందరినీ తెర దగ్గర కూర్చోమన్నాను అనుకోండి, కాదు అని ఎదురుగుండా వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? ఈ మాంసనేత్రంతో ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తిని చూడడంలో ఒక సంతోషం ఉంటుంది, బుద్ధి కుదురుకుంటుంది. కన్ను ఉండబట్టి కదా చూస్తున్నాం. కళ్ళు లేనివాడు దేవాలయం చూస్తాడా, ధ్వజస్తంభం చూస్తాడా, వెంకటరమణుడి మూర్తి చూస్తాడా, కాళహస్తీశ్వరుడి లింగం చూస్తాడా, పువ్వు చూస్తాడా, పువ్వుకున్న అందం చూస్తాడా, పువ్వు మీద మాలినటువంటి భ్రమరాన్ని చూస్తాడా, ఓ కొండ చూస్తాడా, సెలయేరు చూస్తాడా, క్రూర మృగాన్ని చూస్తాడా, కుందేలు చూస్తాడా, నెమలి విప్పిన పురిని చూస్తాడా? ఏది చూస్తాడు? ఎన్నో సుఖాలు అతనికి లేవు. ఇవన్నీ టికెట్లు పెట్టి కొనుక్కునేవి కావు, బయటికి వెడితే కనపడతాయి. పసిపాపల బోసినోళ్ళు, వాళ్ళ నవ్వులు, ఎంత సంతోషం! ఏది అతను ఎక్కడ చూసుకోగలడు? తన కడుపునే మనవడు పుట్టిన ఆ మనవడు ఎలా ఉన్నాడు, ఒరే అచ్చు నీ పోలికారా అన్నా కూడా వాడికి తానే తెలియడు. తన ప్రతిబింబం చూసుకున్నాడా? తన మనవడు ఎలా ఉన్నాడో తెలుసా? ఊహ చేత సంతోషిస్తాడంతే. ఏమిటో ఈ బ్రతుకు అనుకుని, ఈశ్వర ఎప్పుడు వద్దు, ఏ తప్పు చేశానో ఇంకెప్పుడు కళ్ళు లేకుండా పుట్టించకంటాడు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం, అడుగు తీసి అడుగేస్తే భయం. ఈశ్వరుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు, ఆ 2 కళ్ళతో చూడగలిగిన శక్తినిచ్చాడు. ఈ సంతోషంగా ఉండడానికి ఇది కారణం కాదు. తింటే అరగక పడిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, తింటే అరిగేట్టు చేస్తున్నాడు. మాట్లాడలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, మాట్లాడేటట్టు చేశాడు. పక్కవాడికి ఉపకారం చెయ్యలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, పక్కవాడికి ఉపకారం చెయ్యగలిగిన శక్తినిచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? తినడానికి అన్నం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, బయటికి ఇస్తే గౌరవం ఇచ్చాడు. చాలదా? ఈశ్వరా వీటన్నిటికీ కారణం నువ్వు. ఆయన పట్ల పరమ సంతోషంతో నీకు బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయి, తీసుకొచ్చి తలగడా కింద పెట్టుకుంటావా? ఉన్నాయని సంతోషపడిపోయినట్టే ఈశ్వరుడు నీకు ఇచ్చినవి తలుచుకెందుకు సంతోషించలేవు? ఎక్కడో ఎవడికో ఏదో ఉంది, నాకు అది లేదని ఎందుకు ఏడుస్తావు? నీకు ఇచ్చినవి తలుచుకుని సంతోషంగా ఉండు. కాబట్టి ఆ సంతోషం అనేటటువంటి నీటిని ఆ మనసులో అనబడేటటువంటి కలశంలో పోశాను. అది చూడగలిగినటువంటి మనసు ఉండాలి, కానీ అసలు ఆ ఆనంద ధార వేరు, ఆ సంతోషం వేరు. ఒక కవి అన్నాడు ఒక చోట, తెల్లవారుజామున లేచి అరుణాచలం లాంటి చోట, వెంకటాచలం లాంటి చోట నిలబడితే కొండలన్నీ ఇలా పెన్సిల్తో గీతలు గీసినట్టు కనపడతాయి. చెట్లు కదులుతుంటాయి, జీవులు కదులుతుంటాయి, అన్నీ కదులుతుంటాయి, ఇవి మాత్రం కదలకుండా ఉన్నాయి. ఏమయ్యా కొండ కదలకుండా ఉండడంలో దానికి బాధ లేదు అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, కొండ కదలకపోవడం కాదు, మనం 5 నిమిషాలు ధ్యానం చేయలేము. ఆ కొండ నిరంతర ధ్యానంలో అలా ఉండిపోయింది భగవంతుడి గురించి, అందుకే కదలదన్నాడు. చూసే చూపులో ఉంది సంతోషం. పెద్దలు ఒక మాట చెప్తారు, ఒక పిల్లవాడికి తల్లి రోజు చెప్తూ ఉండేది, ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు, భగవంతుడు కాపాడుతూ ఉంటాడు నాన్న, బెంగ పెట్టుకోక, ఆయనకి నమస్కారం చేసుకో అనేది. ఒకరోజు ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది, పెద్ద వర్షం పడిపోయేటట్టుంది, గాలి. పిల్లవాడు ఒక్కడు రాగలడో రాలేడోనని తల్లి పాఠశాలకు వెళ్ళింది. పిల్లవాడి చేయి పట్టుకుని తీసుకొస్తోంది. పెద్ద వాన మొదలై ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా పిల్లాడి నించుంటున్నాడు, మెరుపు అయిపోగానే మళ్ళీ నడుస్తున్నాడు. తల్లి మెరుపు చూసి భయపడుతున్నాడేమోనని, ఎరా మెరుపు మెరిస్తే ఆగిపోతున్నావేరా, భయపడుతున్నావా, తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి, గబగబా అడుగులే అంది. పిల్లాడన్నాడు, భయం ఎందుకమ్మా, నేను భయపడి కాదు ఆగుతున్నది, భగవంతుడు ఎప్పుడూ నన్ను చూస్తూ ఉంటాడన్నావు కదా, భగవంతుడికి ఇవాళ నువ్వు నేను కలిసి వెడుతూ ఉంటే ఫోటో తీసుకోవాలనిపించింది, ఆ ఫోటోలు తీస్తున్నాడమ్మా, ఫ్లాష్ ఆ మెరుపు, అందుకని నడిస్తే బాగుండదని నిలబడి ఓసారి ఫోటో తీయించుకొని వస్తున్నానన్నాడు. నమ్మడం భక్తి, వాడికి మెరుపు చూస్తే సంతోషం, ఈశ్వరుడు ఫోటో తీస్తున్నాడన్నాడు. నీ మనసులో ఉన్న భావన చేత నీకు ఆ సంతోషం పొంగుతుంటుంది లోపల నుంచి. ఎప్పుడు ఏడుపు, ఏదో లేదు ఏదో లేదు ఏదో లేదు, ఏడుస్తూనే బతికితే అసలు నీకు సంతోషం ఎక్కడుంది లోకంలో? అసలు సంతోషం అన్నదాన్ని అనుభవించలేదు. కాబట్టి ముదమృతా పూర్ణి, సంతోషాన్ని ఆ మనసు నిండా నింపు. ఎలా? ఏదో కొద్దిగా 4 చుక్కలేయడం కాదు, సంతోషం పరిపూర్ణంగా ఉండాలి, పరమానందంగా ఉండు. దాన్ని ఆ మనసు అనబడేటటువంటి కలశ నిండా పోయి ముదముతా పూర్ణి ప్రసన్నే, ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉండు.
ప్రసన్నుడవు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నిర్మలత్వము. నిర్మలత్వం అంటే లోపల ఏ విధమైనటువంటి దుష్టభావనలు లేకుండా నీవు ఎప్పుడూ కూడా అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితిలో ఉండడం నేర్చుకో. శంకరాచార్యుల వారే ఓ చోట అంటారు, నేను దీనుణ్ణి. దీనుడంటే ఏదో లేనివాడు. ఈశ్వర నేను దీనుణ్ణి. ఏ విషయంలో దీనుణ్ణి? నిన్ను పొందడంలో దీనుణ్ణి. నిన్ను పొందలేకపోతున్నాను ఇంకాను. నిన్ను పొందగలిగితే నా అంత ఐశ్వర్యవంతుడు లేడు. కాబట్టి నా ఈ దైన్యము ఎలా పోతుంది? ఆ దైన్యము పోవాలి అంటే ఒక్కటే, బ్రహ్మగారు నా ముఖాన దీనుడు అని రాశాడు. అలా దీనుడు అని వ్రాశాడు కాబట్టి నిన్ను పొందితే నా దైన్యం పోతుంది. కాబట్టి నేను నీ పాదాలు పట్టుకోగలుగుతున్నాను. నీ కోసం నేను వెంపర్లాడుతున్నాను. ఆ దైన్యం అన్నది రాసి ఉండకపోతే నేను నీ పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని కాదు. కాబట్టి బ్రహ్మగారు మమ్మల్ని నీ విషయంలో, నిన్ను పొందడం విషయంలో దీనుడు అని వ్రాయడం చేత భక్తితో వెంటబడ్డాను. కాబట్టి ఆ బ్రహ్మగారి తలలో ఏం చేయకు, వాడికి ఎందుకు దీనుడని రాసావు తల మీద అని కోప్పడకన్నారు. ఎంత సంతోషం చూడండి. నిర్మలత్వం. నిర్మలత్వం అంటే అవతల వారి యొక్క చేష్టితమును భరించగలిగి ఉండుట. కోప్పడతాడు ఆయన కోప్పడకపోవడం ఏమి ఉండదు. ఎందుకు కోప్పడతాడో తెలుసా? కోపం ఒక సాధనము. దేనికి సాధనము? అవ్యవస్థను దిద్దుటకు. సమయం సందర్భం రెండు ఉంటాయి, దేశము కాలము. ఒక కాలమునందు చెయ్యకూడని పని చెయ్యకూడదు. నేను ఆ కిందకొచ్చినప్పుడు చెయ్యవలసిన పని వేదిక మీద కూర్చున్న తర్వాత చేయకూడదు. దేశము ఒక చోట ఉన్నప్పుడు చెయ్యవలసిన పని ఇంకొక చోట ఉన్నప్పుడు చేయకూడదు. ఈ దేశకాలములు తెలియకుండా ప్రవర్తిస్తున్నారనుకోండి, అప్పుడు కోపం చూపించాలి. చూపిస్తే వెంటనే చక్కబడుతుంది. మర్యాదగా మాట్లాడి చెప్పే ప్రయత్నం చేశారనుకోండి, సమయం తీసుకుంటుంది. కోపంగా ఒక్క చూపు చూశారనుకోండి, వ్యవస్థ చక్కబడుతుంది. కాబట్టి ఆయన కోప్పడతారు. పెద్దలు కూడా ఎందుకు కోప్పడతారు? దేశకాలముల యందు సక్రమంగా ప్రవర్తించడం చేత కాని వాళ్ళని దిద్దడానికి కోప్పడతారు. అంతేగాని కోపం వాళ్ళ స్వభావమై కోప్పడరు. నిర్మలత్వం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వహించి సహించి అభ్యున్నతిని అనుగ్రహించుట. ఎంతో ఓర్పు పడతారు. ఆ ఓర్పు పట్టడం వల్ల లోకం నిలబడుతుంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటుంది. గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒక ధూర్తుడు మూత్ర విసర్జన చేస్తాడు. గంగ కోప్పడదు. వాడు మారుగాక, వాడికి తెలియదు గంగలో మూత్ర విసర్జన ఏంటి. వాడు బాగుండాలి, ఎప్పటికైనా వాడికి గంగ గౌరవం ఏమిటో తెలిసి రావాలి, వెళ్ళిపోతుంది. ఒకడు మల విసర్జన చేసి తన శరీరావయవాలు శుద్ధి చేసుకోవడానికి వాడుకుంటాడు. గంగ బెంగ పెట్టుకోదు, వెళ్ళిపోతుంది. ఒక చోట ముళ్ళ చెట్టు తన యొక్క ముళ్ళ కంపలు వంగి ఆ కొమ్మలతో వీపు గీరుతుంది గంగది. గంగ బాధపడదు, వెళ్ళిపోతుంది. ఒక చోట కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారు స్నానం చేయడానికి దిగి సత్యదండాన్ని అందులో ముంచుతారు. మహాస్వామి వారు వచ్చి అందులో దిగి స్నానం చేసి సత్యదండాన్ని ముంచారని ఆ నది ఏం పొంగిపోయి అక్కడ ఆగిపోదు. పొంగు యందు కుంగు యందు ఒక్కలాగే ఉండి సహించి వహించి భరించి లోకోపకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తెలిసో తెలియకో అడుగు పెట్టాడు గంగలో, పుణ్యమే ఇచ్చి వెళ్ళిపోతుందంటే. గంగ ఎలా వెడుతుందో అలా వెళ్ళగలిగిన ప్రజ్ఞ అంకురించడం ప్రసన్నే. ఆ ప్రసన్న భావాన్ని పొంది ఉండడం. ఈశ్వర, నా మనసనబడేటటువంటి కలశంలో 2 రకాల నీళ్లు పోస్తున్నాను. కలశ పెట్టినప్పుడు ఏవో ఒక బురద నీళ్లు తీసుకొచ్చి పొయ్యంగా శుద్ధమైన నీరు పోస్తాను. నా మనసనబడేటటువంటి కలశానికి భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే. ఆ ప్రసన్నము. రెండవది సంతోషము అనబడేటటువంటి ప్రసన్నత్వము, సంతోషము అనబడేటటువంటి 2 లక్షణములే నీటిగా మార్చి మనస్సనబడేటటువంటి కలశం నిండా నీళ్లు పోశాను. ఇప్పుడు దారాలు కట్టి కలశలో నీళ్లు పోసిన తరువాత దాని మీద ఏముంచాలి? కొబ్బరి బొండం ఉంచాలి. సంస్థాప్య సంవిత్ఫలం. ఇప్పుడు దాని మీద కొబ్బరి బొండం ఉంచాను. ఏమిటి ఆ కొబ్బరి బొండం? కొబ్బరి బొండానికి ఒక్కదానికే ఒక పేరుంది లోకంలో, పూర్ణఫలం అంటారు. అందుకే కొబ్బరి బొండం దానం చేస్తే పూర్ణ ఫలాన్ని దానం చేసినట్టు. పూజకు కూర్చుంటున్నాడు అనుకోండి, చేతిలో ముందు కొబ్బరి బొండం పట్టుకుని నించుంటారు. నించుని కొబ్బరి బొండం బ్రహ్మస్థానానికి ఇచ్చి అప్పుడు కూర్చుంటారు.
పూర్ణఫలాన్ని ఇస్తే పూర్ణత్వము అని గుర్తు. కొబ్బరి చెట్టుకి ఉన్నంత కృతజ్ఞతా బుద్ధి లోకంలో ఇంకా ఏ చెట్టుకి లేదు అంటారు. ఎందుచేత అంటే చెట్లన్నిటికీ నీళ్లు పోస్తాం, పోసిన ఆ నీరు పీల్చుకుని పెరిగినటువంటి చెట్లు అన్నీ కృతజ్ఞతతో ఉంటాయా అంటే చెప్పడం కష్టం. కొబ్బరి చెట్టు నీళ్లు పోస్తే నేను బ్రతికానని ఆ నీటిని భూమి నుంచి రంధ్రాల గుండా పైకి లాగుతూ బొండంలోకి నింపుకుంటుంది, ఎక్కడో దాస్తుంది. ఆ కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు తాగి జీవిస్తారు. నీటిని పోసి బతికించినందుకు నీటితో లోకాన్ని బతికిస్తూ ఉంటుంది కొబ్బరి బొండం. అది పూర్ణఫలం ఎందుకైంది అంటే అది బాగా లోపల ఉన్నటువంటి కాయ ముదిరిపోయింది అనుకోండి, పెచ్చుకి అంటుకుపోయినటువంటి కొబ్బరి తనంత తాను ఊడిపోతుంది. ముక్క ముక్కలుగా కాదు, మొత్తం కొబ్బరి అంతా కలిసి కురిడి అయిపోయింది అంటారు, ఊడిపోతుంది. ఊడిపోయి కొబ్బరికాయని పట్టుకుని ఇలా అన్నారనుకోండి, గుడుగుడు గుడుగుడు గుడుగుడులాడుతుంది. అప్పుడు కొబ్బరికాయ పగల కొడితే పెంకొకటి ఊడిపోతుంది, గుండ్రంగా కొబ్బరి కురిడి అయి బయటికి వస్తుంది. కురిడి కొయ్యడం కానీ తినడం కానీ చెయ్యరు. కురిడి దేనికి ఉపయోగిస్తారంటే రెండు కార్యాలకు ఉపయోగిస్తారు. ఒకటి, మహాత్ములు పెద్దలు వచ్చినప్పుడు తాంబూలంలో ఉంచి కురిడిని దానం చేస్తారు. 2 పూర్ణాహుతిలో వేసేస్తారు. ఎక్కువగా కురిడి దేనికి వాడతారంటే పూర్ణాహుతికి. యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత పూర్ణాహుతి చేస్తారు. పూర్ణాహుతిలో కొబ్బరి చెక్కలు వేరు, కురిడి తీసుకొచ్చి వేస్తారు. పూర్ణాహుతి అంటే పూర్ణం అంటే ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వచ్చేస్తే పూర్ణం. నేను ఇలా మొదలుపెట్టి ఇలా అన్నాను అనుకోండి, ఎక్కడ బయలుదేరానో అక్కడికి వచ్చేసాను, అప్పుడు పూర్ణం. ఆ పూర్ణమయ్యాడన్న మాటకి గుర్తేమిటంటే ఏ భగవంతుడి దగ్గర నుంచి కిందకి జారిపోయి నేను జీవుణ్ణి 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 అంటూ తిరుగుతున్నాడో వాడు నేను జీవుణ్ణి కాదు బ్రహ్మాన్ని అది జ్ఞానము చేత తెలుసుకుంటే జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగితే పూర్ణం. అందుకే జ్ఞానమూర్తులైన వాళ్ళందరూ కూడా, దేవతలు కూడా ఇలా ముద్ర పడతారు. ఇది ఇలా ఉందనుకోండి, వేలు నువ్వు నేను వేరు చేస్తుంది. ఇది వంగిపోయి బొటనవేలుతో కలిసిపోయింది అనుకోండి, సత్వరజస్తమో గుణాలకి, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి అయిపోయి పూర్ణమైపోతుంది, సున్నైపోతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమివావశిష్యతే. ఆ పూర్ణమైపోయినటువంటి ముద్ర పడతారు, అది చిన్ముద్ర అంటారు. అయ్యప్ప స్వామి పడతారు చిన్ముద్ర. అది తత్వమసి మహావాక్యం యజుర్వేదం యొక్క చివరుంటుంది, తత్వం అసి అది నీవై ఉన్నావు అని. ఆ తత్వమసి మహావాక్యాన్ని ఆవిష్కరించేటటువంటి ఆ చిన్ముద్ర పూర్ణత్వానికి గుర్తు. ఆ పూర్ణత్వం కొబ్బరి బొండంలో చెప్తారు, పూర్ణఫలం అని పేరు. ఎందుచేతనంటే మీరు లోకంలో ఏ కాయ తీసుకోండి పండిపోతుంది. పండిపోతే ఏమవుతుందంటే లోపల గట్టిగా ఉన్న గుజ్జు రసంగా మారిపోతుంది, కన్నం పెడితే కారిపోయేటట్టుగా అయిపోతుంది. మామిడికాయ గట్టిగా ఉంటుంది, మామిడి పండు రసం అయిపోతుంది. కొబ్బరికాయ, కొబ్బరి కురిడి రసం అయిపోదు, పెంకు నుంచి విడిపోతుంది. అంటే స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, నేను బ్రహ్మము అని తెలుసుకుని జీవబ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణం అని పిలుస్తారు. ఆ కళ్యాణాన్ని పొందుతుంది. అందుకు ఈశ్వరుడికి కళ్యాణాలు చేస్తారు. అవి వివాహాలు కావు, కళ్యాణాలు అవి. పార్వతీ కళ్యాణం, పద్మావతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం అని కళ్యాణం ఎప్పుడూ ఆడదాని వైపు నుంచి చెప్తారు. అంతేగాని శివ కళ్యాణం, రామ కళ్యాణం, కృష్ణ కళ్యాణం అనరు. జీవుడు బ్రహ్మముతో కలిసిపోతాడు, జీవ బ్రహ్మైక్య సిద్ధి, దాన్ని కళ్యాణం అంటారు. ఈ కళ్యాణం బ్రతుక్కి ఎప్పుడు అంటే ఆ పూర్ణత్వం పొందినప్పుడు. ఆ పూర్ణత్వానికి గుర్తేది కొబ్బరి బొండం. అందుకని శంకరాచార్యుల వారు అంటున్నారు నారికేళం అనలేదు ఆయన. నారికేళం, నాళికేరం 2 పేర్లున్నాయి. నారికేళం మనం వాడతాం, నాళికేరం అని కూడా పేరుంది కొబ్బరి బొండానికి. కొబ్బరికాయకి నాళికేర ఫలము అని ఒక పేరు. ఎందుచేత అంటే అది గెలలతో కాస్తుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. నీటిని పీలుస్తుంది కాబట్టి నారికేళం అని పేరు వచ్చింది. 2 పేర్లు ఉన్నాయి. లోకంలో నారికేళం అన్న పేరే ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇప్పుడు ఆ కొబ్బరి బొండాన్ని నా మనస్సనబడేటటువంటి కలశలో సంతోషము, నిర్మలత్వము అనబడేటటువంటి నీళ్లు నిండా పోసి జ్ఞానము అనబడేటటువంటి ఆ కొబ్బరి బొండాన్ని ఉంచాను. ఈ కొబ్బరి బొండాన్ని ఉంచే ముందు ఏం చేశాను? భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే
సాంబతవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం. పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములను పడేటటువంటి మామిడి చివుళ్ళు ఉంచాను. మామిడి ఆకు చివరి భాగం పైకొచ్చేట్టుగా పెట్టి మండ లోపలికి పెడతారు. పూర్ణ కుంభంలో ఎప్పుడూ కూడా మండ కిందకుంటుంది, ఆకులు ఇలా పైకి ఉంటాయి. అవే పార్వతీ పరమేశ్వర పదద్వంద్వం. అందుకే ముట్టుకుని నమస్కారం చేసి లోపలికి వస్తారు వచ్చినప్పుడు పూర్ణకుంభానికి. నా మనస్సులో పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములనబడేటటువంటి మామిడి చిగుర్లు ఉంచాను ఆ కలశలో. ఈ మనసే కలశం. ఇందులో ఏమున్నాయి? పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు ఉన్నాయి. అంటే ఇందులో ఒక చమత్కారం ఉంది. సాధారణంగా మనం తుమ్మెదవ్వాలి, భగవంతుడు పువ్వు అవుతాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పేది. భగవంతుడు ఎప్పుడూ పువ్వు, మనం ఎప్పుడూ తుమ్మెద. అంతే సిద్ధాంతం. అందుకే హృదయారవిందం, నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం అంటాం. చెయ్యి తామర పువ్వు, కన్ను తామర పువ్వు, ముఖం తామర పువ్వు, అన్నీ తామర పూలే. అలా ఎలా ఉంటాయి? చేతులు తామర పూల్లో ఉంటాయా? కాళ్ళు తామర పూల్లో ఉంటాయా? మరి ఎందుకు తామర పూలు ఎందుకయ్యాయి అంటే మనం షట్పదం అవ్వాలి, మనం తుమ్మెద అవ్వాలి. ఎలా తుమ్మెద? తుమ్మెద 6 కాళ్లతో ఉంటుంది, అందుకని సంస్కృతంలో షట్పదం అంటారు. మనం 6 కాళ్ల తుమ్మెదై భగవంతుని యొక్క ఆ పద్మములనబడేటటువంటి అవయవముల మీద వాలాలి. సారగ్రాహి అంటే తేనె పీల్చుకోవాలి. అంటే ఇప్పుడు నేను నా పంచేంద్రియములు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, మనస్సు, ఈ 6టితో వాలాలి భగవంతుడి పాదాల మీద. ఎలా వాలాలో శంకరాచార్యుల వారే చెప్తారు చోట. కదాకాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణే జల జలం ప్రకృత్యా మూకా నామపి చ కవిత కారణతయా అంటారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలు కడగడానికి నేను ఒక పెద్ద బంగారు పాత్ర తెచ్చి అలా పీఠం మీద పెట్టాను. పార్వతీదేవి తన చీర తడవకుండా కొద్దిగా ఇలా పైకెత్తి, భగవంతుడు పరమేశ్వరుడు కూడా పట్టుపంచ పైకెత్తి వాళ్ళిద్దరి కాళ్ళు ఆ పాత్రలో పెట్టారు. నా భార్య బంగారు కలశతో నీళ్లు పోసింది. ఇప్పుడు ఆ నీళ్లలో ఇద్దరి పాదాలు నిండిపోయి. నిజంగా ఎదురుగుండా ఉందా? అలాగా లేదు. నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే తను పోసింది. నీళ్లలో వాళ్ళిద్దరి పాదాలు కనపడుతున్నాయి. నేను నా కుడి చేత్తో పరమశివుడి యొక్క 2 పాదాలు కడిగాను, అమ్మవారి 2 పాదాలు కడిగాను. ఇప్పుడు నీళ్ళు ఏమవుతాయి? అప్పటి వరకు స్వచ్ఛంగా ఉన్న నీళ్లు పరమశివుని యొక్క పాదములకు అలదపడినటువంటి గంధము, ఆయన పాదముల మీద పెట్టినటువంటి పారాణి కరిగిపోతుంది. తెల్లటి పాదాలు ఇప్పుడు ఆ చందనము ఆ పారాణి కరిగిపోతాయి. అమ్మవారి పాదాలు 2 కడిగితే ఆవిడ పాదాలకున్న పసుపు పారాణి అందులో కరుగుతాయి. కరిగితే ఇప్పుడు ఆ నీళ్లు పసుపు రంగు ఎరుపు రంగుతో మిళితమైపోతాయి. ఇప్పుడు ఆ నీళ్లు నేను ఉద్ధరిణితో ఇలా తీసుకుని చేతిలో పోసుకుని లోపలికి పుచ్చుకుంటున్నాను. వాళ్ళ పాదాలకి దివ్యమైన సువాసన ఉంటుంది. అప్పుడు ఆ తీర్థానికి అపారమైన సువాసన. నేను ఆ తీర్థం లోపలికి పుచ్చుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కన్ను చూడదు. ఈ కన్ను లోపలున్న కన్ను పాదాలు చూస్తోంది. ఈ ముక్కు పై వాసన చూడదు, ఆ కడిగిన నీటి వాసన చూస్తోంది. చెవి ఈ పైన ఉన్న చప్పుడు వినదు. పాలండి అంటాడు ఎవరో, కానీ అది వినదు. నా భార్య బంగారు పాత్రతో నీళ్లు పోస్తున్నప్పుడు దాని చేతికున్న గాజుల సవ్వడి నాకు వినపడుతుంది. నిజంగా పక్కనుందా? లేదు, కానీ అది వింటోంది చెవి. నాలుక ఆ తీర్థం యొక్క రుచిని చెప్తోంది. మంచి బ్రహ్మాండమైన పువ్వుల వాసనతో ఉంది, ఆ పసుపు వాసనతో తీర్థం రుచిని చెప్తోంది. స్పర్శ పార్వతీ పరమేశ్వరుల పాదములు ముట్టుకున్నప్పుడు మెత్తగా తగిలిన స్పర్శ చెప్తోంది. ఇప్పుడు చెప్పండి, నాకు నిజంగా అక్కడ ఉన్నాయా? నిజంగా నా కళ్ళు చూశాయా? ఈ మాంసనేత్రం చూడలేదు, లోనేత్రము చూసింది. ముక్కు వాసన చూసిందా? లోముక్కు వాసన చూసింది. ఈ 5 ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కన్ను, ఈ ముక్కు, ఈ చెవి, ఈ నాలుక, ఈ చర్మం మనసు పట్టుకుని వచ్చింది. ఈ 5 ఈ మనసు 6 కలిసి షట్పదమై తుమ్మెదై కాళ్ళ మీద వాలతావా, కళ్ళ మీద వాలతావా, నుదురు మీద వాలతావా, ముఖం మీద వాలతావా, గుండె మీద వాలతావా, చేతి మీద వాలతావా, నీ ఇష్టం. ఆయన అవయవాల్లో ఎక్కడ వాలినా కదలకుండా అలా ఉండిపోయి బాహ్యస్పర్శ లేకుండా పరవశించిపోతూ చూస్తున్నాడు అనుకోండి.
అప్పుడు తాను తుమ్మెదయ్యాడు, భగవంతుడు పద్మమయ్యాడు. అందుకని మనసు తుమ్మెదవుతుంది. అందుకని భగవంతుడు అవయవాలన్నీ పద్మం 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 అనడానికి కారణం అది. అప్పుడు ఆ మాధుర్యం నీకు అర్థమవుతుంది. వదనం మధురం మదరం మధురం మధురాధిపతే. మధురం మధురం అంటే తీయగా ఉంటాయి, కళ్ళు తీయగా ఉంటాయి, ముక్కు తీయగా ఉంటుందని కాదు దాని అర్థం. పరవశించిపోతే లోపల ఆ ధ్యానమునందవలా కనపడుతుంటే ఆ ఆనందం లోపల పట్టకపోతే ఆ మధురం 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 మధురాధిపతే మధురం మధురం అని పొంగిపోతాడు. అన్ని మాటలు మధురం ఆంబ్రేడితం అవుతుంది, తిరుగుతుంది. అది భగవంతుని అవయవములు పద్మములు, మనం తుమ్మెద. ఇంకొక చమత్కారంలో ఏమవ్వాలంటే మన మనస్సు పద్మం అవ్వాలి, భగవంతుడు తుమ్మెదవ్వాలి. మన మనసు పద్మం ఎప్పుడవుతుంది? ఆ పద్మమనబడేటటువంటి మనసు నిండా భక్తి అన్న తేనె ఉందనుకోండి, ఆ పద్మంలో ఉండే తేనె తాగడానికి ఒక్క తుమ్మెద తప్ప ఇంకా ఏదీ రాదు. ఒక చెరువులో పద్మం మొగ్గ వేసి పద్మం విచ్చుకుందనుకోండి తెల్లారకట్ట, దాని నిండా తేనె ఉంటుంది. ఆ తేనె తాగడానికి ఆ పద్మంతోనే కలిసి పుట్టినటువంటి చాపకి తెలియదు ఉందని, తాగదు కూడా. కప్పకి తెలియదు, పీతకి తెలియదు, పురుగులకి తెలియదు, దోమలకి తెలియదు, ఈగలకి తెలియదు. ఎవరికి తెలుసు? పక్కన అరణ్యంలో ఉన్న తుమ్మెదకి తెలుసు. అది ఎగిరి 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 వచ్చి ఈ పద్మం మీద వాలి అందులో ఉన్నటువంటి ఆ తేనెని కడుపు నిండా తాగుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడికి వచ్చి ఎప్పుడు వాళ్తారు? వాళ్ళ కాళ్ళు ఇక్కడ ఎప్పుడు పెడతాడు? ఇక్కడికి వచ్చి కూర్చోవాలంటే వాళ్ళు రావాలి కదా. అయ్యా మా ఇంట్లో కాలు పెట్టండి అంటారు. మా ఇంట్లో కాలు పెట్టండి అంటే నేను వీధిలో నుంచి కాలు ఒట్టి పెట్టమనే, మా ఇంట్లోకి రెండని. వాళ్ళ కాళ్ళు ఇక్కడ పెట్టారంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఇక్కడ ఉన్నటువంటి పద్మమంతా భక్తి అన్న తేనెతో నిండిపోతే ఆయన తుమ్మిదయ్యి వస్తాడు. ఆయన తుమ్మిద ఎందుకు అవుతాడు? ఆవిడ తుమ్మిదయింది కాబట్టి. ఆవిడ ఎక్కడ తుమ్మిదయింది? భ్రమరాంబ తుమ్మిద. శ్రీశైలంలో భ్రమరాంబ మరి తుమ్మిద కాదు. భార్య తుమ్మిదైతే భర్త మనుష్యుడు అవుతాడేంటి? ఆయన గండు తుమ్మిదయ్యాడు, ఆయన మగ తుమ్మిదయ్యాడు. ఇప్పుడు తుమ్మెద భర్త, మగ తుమ్మెద ఆడ తుమ్మెద కలిసి ఈ లోపల ఉన్నటువంటి హృదయ పద్మంలో ఉన్న భక్తి అన్న తేనె కోసం వెతుక్కుంటూ 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 వచ్చి ఇక్కడే వాళ్తారు. వాలి ఎప్పుడో తేనె తాగను కూర్చోను, తేనె తాగను కూర్చోను. అందులోకి మళ్ళీ ఏమైనా అక్కర్లేని విషయాలు చేరిపోయాయి అనుకోండి, అబ్బే ఈ పద్మంలో తేనె లేదని ఎగిరిపోతాయి. ఎప్పుడు భక్తి అన్న తేనె ఉందనుకోండి, అలాగే కూర్చుంటాయి. అదే శంకరుడు శివానంద లహరిలో చోట చెప్తారు, భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభు అని పిలిచారు. ఓ శ్రీశైలవాసి, మగ తుమ్మెద ఆడతుమ్మెదలై మీరు పార్వతీదేవి కలిసి వచ్చి సారగ్రాహులై నా హృదయ పద్మమనందున్న భక్తి అన్న తేనెని తాగి పులకించి సంతోషంగా కూర్చోండి అన్నారు. కాబట్టి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వమనబడేటటువంటి మామిడి చివుర్లు ఎప్పుడుంటాయి? ఆ మామిడి చివుర్లు ఉన్నాయి అంటే భక్తి అన్న తాటితో మనసుని కట్టి లోపల సంతోషము నిర్మలత్వము అన్న నీటితో నింపి పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వమనబడేటటువంటి మావిడాకులు పెడితే, అవి కూడా ఏమిటి ముదిరిపోయిన మావిడాకులు కాదు. శంకర భగవత్పాదులు ఒక మాట వాడారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక దూరదృష్టి ఉంటుంది, అద్భుతం ఉంటుంది అందులో. ఆయన ఏమన్నారు? మామూలుగా మావిడాకులు పెడుతున్నానని లేదు, సాంబ తవాంఘ్రి పల్లవ యుగం అన్నారు. పల్లవ యుగం అంటే చిగురుటాకులు. చిగురుటాకులు మావిడి చిగురు వచ్చింది అనుకోండి, మావిడి చిగురాకు వస్తే దాన్ని తినే లక్షణము దానికి ఉంది. ఓ చిన్ని ముక్క కొరికి పరమ సంతోషపడిపోయి మావిడి చిగురు వేసిందని కోయిల పాట పాడుతుంది. కోయిల పాట పాడితే లోకం ఆనందిస్తుంది. చాలా ఉక్కపోసేసి చెమట పట్టేసేటటువంటి వసంత ఋతువులో మూడే అత్యంత ఆహ్లాదకరములు. ఒకటి మల్లె పువ్వు, రెండోది మావి చిగురు, మూడోది కోయిల పాట. ఇంకొక మాట చెప్పాలంటే మామిడి పండు. అన్నిటికన్నా గొప్పది చైత్రమాసంలో రాముడు, వైశాఖ మాసంలో శంకర భగవత్పాదుడు పుట్టడం. అందుకని వసంత ఋతువు అంత గొప్పది. కాబట్టి శంకరులు ఒక మాట అన్నారంటే చాలా జాగ్రత్తగా అంటారు. ఆయన సాంబ తవాంఘ్రి పల్లవ యుగం, సాంబ అని పిలిచారు. సాంబ అంటే
ఒక్క శివుడు కాడు, సా అంబ, అమ్మవారితో కలిసి రావాలి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి యొక్క పాదములు ఇక్కడ చిగుళ్ళలా ఉండాలి. ఇప్పుడు ఈ చిగుళ్ళు చూడగానే పాట ఎవరు పాడతారు? కోయిల పాడుతుంది. ఏ కోయిల పాడుతోంది? ఆ కోయిల పాడితే లోకమంతా సంతోషిస్తుంది. కాకెరిస్తే సంతోషించరు, పిచ్చుకలరిస్తే సంతోషించరు, కోయిల పాడితే సంతోషిస్తారు. కోయిల 365 రోజులు పాడదు, ఒక్క వసంత ఋతువులోనే పాడుతుంది. ఒక్క వసంత ఋతువులో పాడినా కోయిల పాట కోయిల పాటే. ఎక్కడ ఎవరు బాగా పాడినా కోయిల్లా పాడారంటారు. అటువంటి కోయిల కూస్తోంది. ఆ చిగుర్లు చూసేదా కోయిల? శంకరాచార్యుల వారు అనబడేటటువంటి కోకిల కూస్తోంది. కాబట్టి ఇక్కడ భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే మన ప్రసన్నే మన కుంభే సాంబ తవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్. పూర్ణకుంభం పెట్టి పుణ్యాహవాచనం చేసిన తర్వాత ఏం చేస్తాం? ఆ నీళ్లు లోపల నుంచి తీసి చల్లుతారు అందరి మీద. వేద సమృద్ధిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, శాంతిరస్తు, అవిఘ్నమస్తు, పుత్రపౌత్రాభివరస్తు, వృద్ధిరస్తు, అనిష్ట నిరసనమస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, శాంతిరస్తు అంటూ అందరి మీద జల్లి ఇల్లంతా చల్లుతారు. అలా నేను నా ఇంట్లో చల్లుకుంటున్నాను ఆ నీళ్లు. ఏది నా ఇల్లు? నిజ శరీరాగార శుద్ధిం వహన్. ఇది నా ఇల్లు. అసలు నిజానికి నేను ఏదో కాకినాడలో భాస్కర్ నగర్లో ఉన్నానంటాను. అసలు నిజానికి నా ఇల్లేది ఇది. ఈ ఇంట్లో నేను ఎంతకాలం ఉంటానో అంతకాలమే నేనున్నానంటారు. ఆ ఇంట్లో ఉన్నంతకాలం కాదు, ఈ ఇంట్లో ఉన్నంతకాలమే నేనున్నట్టు. ఈ ఇంట్లోంచి బయటకెడితే పోయినట్టు. అందుకే రమణ మహర్షి ఓ మాట చెప్తుండేవారు, అందరివి అద్దె కొంపలే అన్నారు ఆయన. ఎవరిది సొంత కొంప? అందరూ కొంప మార్చేవారే. అద్దె కొంప అంటే ఏమిటి? ఈ కొంప వదిలేస్తాడు, ఇంకో కొంపలోకి పోతాడు. ఇక్కడ చిల్లు పడిందండి అంటాడు. అబ్బాయి యజమాని బాగు చేయించలేదండి, కాబట్టి ఈ ఇల్లు వదిలేస్తున్నాను, ఇంకో ఇంట్లోకి పోతాను. జరాభూయిష్టం అయిపోయింది, ముడతలు పడిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది, వినపడదు, కనపడదు, ఏమి అరగదు, మలమూత్రాలు విసర్జించలేడు, దీన్ని వదిలిపెట్టేస్తాడు. అద్దె కొంప వదిలిపెట్టి ఇంకో కొంపలోకి పోతాడు, ఇంకో శరీరంలోకి పోతాడు. కాబట్టి అన్ని అద్దె కొంపలే, సొంత కొంపలు ఎక్కడున్నాయన్నారు రమణ మహర్షి. అలా ఇది శరీరం, ఈ శరీరమే ఇల్లు. ఈ ఇంటిని శుద్ధి చేసుకోవాలి. దీని నిండా ఎప్పుడూ పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలినతనం కాదు. ఈ శరీరము ఎప్పుడూ శుద్ధి పొంది ఉంటే, ఇందులోంచి మంచి ఆలోచనలు వస్తే, ఇది దేనికి పనికి రావాలి? శుద్ధమైన ఇల్లు దేనికి పనికొస్తోంది? పెళ్లి చేయడానికి పనికొస్తోంది. పెళ్లి చేసే ముందు కదా పుణ్యాహవాచనం చేశారు. ఇక్కడ కూడా పుణ్యాహవాచనం ఎప్పుడూ చేస్తూ ఉంటాను. ఎందుకు? ఎప్పుడూ పెళ్ళుంది. ఇవాళ పెళ్ళయింది, రేపు పెళ్ళవుతుంది, ఎల్లుండి పెళ్ళవుతుంది. ఇది ఎంతకాలం ఉంటుందో అంతకాలం రోజు లోపల కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అంటే కళ్యం సుఖం అనయతి ప్రపయతీతివా కళ్యాణం. ఏది సుఖాన్ని ఇస్తుందో అది కళ్యాణం. సుఖం అన్న మాటకు అర్థం ఏదో మంచి మధుర పదార్థం తినడం కాదు. అక్కడ మొదలుపెట్టి మోక్షం వరకు సుఖం, మోక్ష సుఖం అనుభవించాడంటారు. ఇక కామకోటి అంటారు. కామకోటి అంటే ఏ కోరికకైనా హద్దు ఆ పార్వతీ పరమేశ్వరులే తీర్చగలరు తప్ప అన్యులెవ్వరూ ఆ కోరికలు తీర్చగలిగినటువంటి సమర్థులు కారు. అందుకే కామకోటి అంటారు. కామకోటి కామాక్షి, ఆవిడ ఏమైనా ఇవ్వగలదు. ఎందుకని? కా అంటే బ్రహ్మశక్తి సరస్వతీదేవి కుడి కంట్లో ఉంటుంది, మా విష్ణుశక్తి లక్ష్మీదేవి ఈ కంట్లో ఉంటుంది. నీకు సరస్వతీ కటాక్షం కావాలా, లక్ష్మీ కటాక్షం కావాలా, చిరాయుర్దాయం కావాలా, మోక్షం కావాలా, ఏది కావాలన్నా ఆవిడ చూపులతో ఇచ్చేస్తుంది. అందుకే కామకోటి కామాక్షి. అటువంటి తల్లి ఎలా ఇవ్వగలదో అలా పరమశివుడు ఇవ్వగలడు. ఎందుకు ఇప్పుడు పుణ్యాహవాచనం చేస్తున్నాను? రోజు పొద్దున్నే పుణ్యాహవాచనం చేసేస్తుండాలి లోపల. ఎందుకు అంటే కళ్యాణం ఉంది, పెళ్ళుంది ఇంట్లో. ఇంట్లో పెళ్ళంటే ఏదో మా ఇంట్లో పెళ్ళి 2 మాటలు అయింది. నా పెళ్లి పక్కన పెట్టండి, మా నాన్నగారు మా అమ్మగారి సంగతి కాదు, వాళ్ళు కాదు ఇల్లు అంతా పుణ్యాహవాచనం చేసుకోవడం అదిని. నేను అయ్య బాబోయ్ మా ఇంట్లో పెళ్ళి అని శ్రద్ధ తీసుకుని చేసింది ఎప్పుడు? నా కొడుకు పెళ్ళి, నా కూతురు పెళ్ళి. అవి నా జీవితం మొత్తం మీద 2 మాటలు జరిగాయి. కానీ ఈ ఇంట్లో పెళ్ళి రోజు జరుగుతుంది, ప్రతిరోజు ఉంటుంది కళ్యాణం. భద్రాచలంలో సీతారామ కళ్యాణం ప్రతిరోజు ఎలా ఉంటుందో, వెంకటాచలంలో పద్మావతి కళ్యాణం ప్రతిరోజు ఎలా ఉంటుందో, లేకపోతే శ్రీశైలంలో ఆ తల్లి భ్రమరాంబ కళ్యాణం ప్రతిరోజు ఎలా ఉంటుందో, అలాగే ఇక్కడ కూడా ప్రతిరోజు కళ్యాణం ఉంటుంది, ప్రతిరోజు జరుగుతుంది కళ్యాణం ఈ ఇంట్లో. అందుకని ప్రతిరోజు పుణ్యాహవాచనం చేస్తాను.
ఎందుకంటే మరి ఇల్లు శుద్ధంగా ఉండద్దు. ఏమిటి ఆ కళ్యాణం అంటే శంకరులు అంటున్నారు, సత్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్. బాబ్బా, ఏమి మాటలో ఎక్కడి నుంచి పడిపోతాయో శంకరులకి. సత్వం మంత్ర ముదీరయన్, పుణ్యాహవాచనం చేసేవాడు మామిడి మండతో నీళ్లు పట్టుకుని మంత్రం చెప్తూ చల్లాలి. ఈ లోపల కూడా చల్లుతూ ఉంటాను. ఏం పట్టుకు చల్లుతుంటానో తెలుసా? ఈ మనస్సన్న కలశలో ఉన్న నీటిని భగవన్నామములను జపిస్తూ ఎప్పుడు పుణ్యాహవాచనం చేస్తాను. అంటే నిద్రలేస్తూ శ్రీహరి శ్రీహరి శ్రీహరి, నిద్రపోతూ శివా 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 అని 11 మాటలు, మధ్యలో అవకాశం ఉన్నప్పుడల్లా గోవిందా 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 శ్రీ మహావిష్ణో శ్రీరామ 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 అంటూ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ భగవన్నామాన్ని పలుకుతూ ఉంటాను. ఈ భగవన్నామం పలకడమే ఈ శరీరాన్నంతటినీ కూడా, ఈ ఇంటిని శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు ఈ ఇల్లంతా శుద్ధయింది, కళ్యాణం అవ్వాలి. సత్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ కళ్యాణం ప్రకటీకరోమి. అయ్యా మా ఇంట్లో పెళ్ళి, మీ అందరు రండి అంటాను. మా ఇంట్లో కళ్యాణం, ఇక్కడ లోపల కళ్యాణం జరుగుతోంది, రండి 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 అని పిలుస్తున్నాను. ఏమిటి లోపల కళ్యాణం? ఇక్కడ కళ్యాణం జరగాలంటే నేను మగపెళ్లివారైతే ఆడపిల్లివారు రావాలి, నేను ఆడపిల్లివారైతే మగపెళ్లివారు రావాలి. అసలు నేను ఆడపిల్లివారా మగపెళ్లివారా? కళ్యాణమునందు ఎప్పుడూ మనం ఆడపిల్లివారమే. ఇంట్లో పెళ్లి చేస్తే మగపెళ్లివారు ఆడపిల్లివారు అని ఉంటారు. కాబట్టి కళ్యాణం చేసేటప్పుడు ఎవ్వరూ మగపెళ్లివారు కారు. జీవుడు ఎప్పుడూ ఆడదంతో చెప్పబడతాడు. జీవుడు ఆడది కాబట్టి భగవంతుడితో చేరిపోవాలి. భగవంతుడు ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం. జీవుడికి పరమాత్మకి భేదం ఉంటుందని కాదు, రెండు కలిసిపోయాయన్న సత్యం, అభేదం అన్న సత్యం తెలియడమే కళ్యాణం. జీవ బ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణం అని పేరు. కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళుంది, రండి 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 అని పిలుస్తున్నాను. ఎవరు రావాలి ఆ పెళ్ళికి? ఇక్కడ ఉన్నది ఎవరు? నా బుద్ధి అన్న ఆడపిల్ల, నా బుద్ధి అన్న నా కూతురిని పుచ్చుకోవడానికి ఎవరు రావాలి? పార్వతీ పరమేశ్వరులు రావాలి. సాధారణంగా పిల్లనిస్తే పెళ్లి కాని వాడికి ఇస్తాం. ఇక్కడ నా శంకరాచార్యులు వారు చోట చెప్పుకున్నారు, నా బుద్ధి అన్న కన్యనిస్తానన్నారు. బుద్ధి అన్న నా కూతుర్ని ఎవరికి ఇస్తాను? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ ఇచ్చేస్తాను. మరి అదేంటి పెళ్ళైన వాడికి ఆడపిల్లనివ్వడం ఏమిటి అంటే, భార్యగా కూర్చోవడానికి కాదు, వాళ్ళిద్దరి పాదాలు పట్టుకుని సేవించడానికి, వాళ్ళలో కలిసిపోవడానికి, జీవబ్రహ్మైక్య సిద్ధికి. పుణ్యాహవాచనం అంటే చేస్తాను కానీ పెళ్లివారు రావద్దు. ఇన్ని చేసినా వాళ్ళు రాకపోతే కళ్యాణం ఎక్కడి నుంచి జరుగుతుంది? అందుకని పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయం. నేను పుణ్యాహవాచనం చేశాను శంకరా అని నేను పెద్దగా పిలుస్తున్నాను. అంటే ఇప్పుడు ఎవరు రావాలి? పెళ్లివారు రావాలి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. కూర్చుని పిల్లని పుచ్చుకోవాలి. కన్యాదానం ఆయన పుచ్చుకుంటే కదా పెళ్లి పూర్తవుతుంది. నేను ఇస్తానంటే మాత్రం పెళ్ళి ఎక్కడవుతుంది? కాబట్టి మా అమ్మాయిని కన్యాదానం పుచ్చుకొని కళ్యాణం అవ్వాలి. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు లోపల కూర్చుని నా బుద్ధి అన్న కన్యని, నా కూతురిని పుచ్చుకుంటే కళ్యాణం పూర్తయిపోయింది, జీవబ్రహ్మైక్య సిద్ధి. కాబట్టి వెంకటాచలంలో ప్రతిరోజు మధ్యాహ్నం పద్మావతి కళ్యాణం జరిగినట్టే ఇక్కడ కూడా రోజు కళ్యాణం ఉంటుంది, రోజు కళ్యాణం జరుగుతుంది. పెళ్లివారిల్లు అని ఏడాదిలో ఎప్పుడో ఒక మాట రెండు మాటలు అంటారు. ఇది ఎప్పుడూ పెళ్లివారిల్లే, ఎప్పుడూ హడావిడే. పొద్దున్న కాత్యాయని వ్రతాలు, సాయంకాలం ప్రవచనాలు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఎప్పుడూ కళ్యాణమే. కళ్యాణం కాంతి ఎప్పుడు అంటే అలా కళ్యాణం కావడానికి కావలసిన యోగ్యతా సిద్ధికి బయట కాదురా పుణ్యాహవాచనం, ఇక్కడ చేసుకోవడం నేర్చుకో. బయట కుంభం పెట్టావు, ఇంటి మీద చల్లావు, మీ మీద చల్లావు, నీ వాళ్ళ మీద చల్లావు, బాగుంది. కానీ అసలు నీళ్ళనబడేటటువంటి నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి లోపల పూర్ణ కుంభాన్ని ఎలా పెట్టాలో శంకర భగవత్పాదులు మనకి నేర్పారు. అప్పుడు జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం అవుతుంది. ఆ కళ్యాణం అయితే మన ఇంట్లో పెళ్ళయిందనుకోండి, ఆడపిల్లని వెళ్ళి రామ్మ అనం. ఆడపిల్లని ఆశీర్వచనం చేయకూడదు. అలాగా పెళ్ళైన పిల్ల పుట్టింట్లో ఉందనుకోండి, ఏదో గురువుగారు వెళ్ళారు, గురువుగారు నమస్కారం అండి, ఇవాళే బయలుదేరుతున్నాను అత్తవారింటికి, మా ఇంటికి అంటుంది. మా ఇంటికి ఇవాళ బయలుదేరుతున్నాను. చాలా కాలానికి వచ్చావమ్మా, 5 ఏళ్ళయింది నువ్వు వచ్చి, వెళ్ళిరా తల్లి అనకూడదు. పెళ్ళైపోయి వెళ్ళిపోతున్న పిల్లకి ఎప్పుడు ఆశీర్వచనం చేసినా ఒకటే, వెళ్ళిపో అమ్మ. అది అక్కడే పండిపోతుంది అమ్మాయి. కాబట్టి వెళ్ళు
అనాలి తప్ప వెళ్ళి రా అనక్కర్లేదు. ఏదో పుణ్యకార్యం ఉంటే మళ్ళీ వస్తుంది ఒకసారి. అక్కడే ప్రధానం, అక్కడే ఉండాలి. ఆమె అక్కడ ఉండి భర్తకి శాంతి స్థానం కావాలి. అసలు అది విడిచిపెట్టడం ఒక్క క్షణం కూడా ఆమెకి ఇష్టం కాకూడదు. కాబట్టి పిల్ల వెళ్ళిపోతుంది కాబట్టి వివాహంలో పిల్ల వెళ్ళిపోవడమే ప్రధానమవుతుంది. అలాగే ఆశీర్వచనం కాదు. అందుకే కాదు కొంచెం దిగులు. ఎప్పుడో ఒక్కసారి పెళ్లివారి ఇల్లు, పిల్ల వెళ్ళడం. ఇక్కడ రోజు రోజు బుద్ధిని ఈశ్వరుడికి ఇచ్చేస్తుంటాం. ఎందుకని ఎప్పుడు గాడి తెప్పిపోతుందో ఇవ్వకపోతే. రోజు రోజు ఈశ్వరా నువ్వు పుచ్చేసుకో. దీనికోసం పుణ్యాహవాచనం చేసుకుంటున్నాను. కాబట్టి భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంబతవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ కళ్యాణం ప్రకటీకరోమి రుచిరం పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమావాహయన్ ఆపాదయన్. ఈశ్వర కళ్యాణము జరుగుగాక. ఎప్పటికైనా నా జీవితం అలా ముగిసిపోవాలి తప్ప మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఎప్పుడో ఓసారి ఇంట్లో పుణ్యాహవాచనం చేయడం, ఇంట్లో నీళ్లు చల్లుకోవడం, మళ్ళీ తెల్లారు లేచిన దగ్గర నుంచి పనికి మాలిన ఛానల్స్ అన్నీ పెట్టి అక్కర్లేనివి వింటూ ఉండడం, పనికి మాలినవి చూస్తూ ఉండడం, అక్కర్లేనివి మాట్లాడుతూ ఉండడం, ఇంట్లో వాతావరణం పాడు చేసుకోవడం కాదు. ప్రతిరోజు పుణ్యాహవాచనం అంటే ఆ ఇల్లు శుద్ధిగా ఉండాలి. రోజు శుభకార్యం జరగాలని కోరుకున్న యజమానైతే చేస్తాడు. రోజు శుభకార్యం జరగడం అంటే మాటల ఇంట్లో. ఇక్కడ రోజు శుభకార్యం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఇల్లు ఏమైంది? పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ వేదిక. ఇక్కడే రోజు కళ్యాణం జరుగుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? ఈశ్వరుడి యొక్క కళ్యాణ స్థానం ఇది చిట్ట చివర ఏమైపోతుంది? ఈశ్వరుడికి చెందినదై ఈశ్వరుడితో మమేకమైపోతుంది. అంటే ఆయనలో కలిసిపోవాలన్న కోరికని శంకరులు మనం ఎలా బతికి ఎలా మంచి పనులు చేస్తూ మనసుని ఎలా సంస్కరించుకొని ఎంత అందంగా జీవన పదంలో నడవాలి అన్న విషయాన్ని మనకి ఉపదేశం చేయడానికి ఆచార్య స్థానంలో కూర్చుని మీరు ఇలా బతకండి అంటే, మేం బతకడం ఏంటి, పెద్ద మీరున్నారేంటి అంటామేమోనని ఆయనకి అలా చెప్పవలసిన అవసరం లేకపోయినా తన మీద పెట్టుకుని నేను పూర్ణకుంభం పెట్టుకుంటున్నాను, నేను పుణ్యాహవాచనం చేసుకుంటున్నాను, నేను కళ్యాణం చేసుకుంటున్నాను, నా ఇల్లు శుద్ధి చేసుకుంటున్నానని శంకర భగవత్పాదులు తన మీద పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకోవడం? నేను 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 అని శ్లోకంలో రచన చేశారనుకోండి, ఆ శ్లోకం నేను చదివాను అనుకోండి, నేను అన్నప్పుడు అది ఎవరికి అన్వయం అవుతుంది? నాకు అన్వయం అవుతుంది. అప్పుడు భగవంతుడు ఎవరికి ఇస్తాడు ఆ ఫలితాన్ని? నాకు ఇస్తాడు. అది శంకరాచార్యులు వారు తన పేరు పెట్టుకు రాసుకున్నారనుకోండి, ఆ శ్లోకం జరిగిన ఫలితం ఎవరికి ఎడుతుంది? శంకర భగవత్పాదులకు ఎడుతుంది. చదువు రానివాడు ఏదో ఆర్థిక సహాయం చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఓ విన్నపం రాసుకున్నాడు. విన్నపం రాసుకోవడం రాదు పాపం ఆయనకి. ఎవరో చదువు వచ్చిన ఆయనతో రాయించుకున్నాడు. తను వేలిముద్ర ఒకటే వేశాడు. పట్టా ఎవరికి ఇస్తారు? 3 ఎకరాలు. బాగా రాశాడని రాసిన వాడికి ఎవరు వేలిముద్ర వేశాడో వాళ్ళకి ఇస్తారు. మనకి కనీసం ఎలా ఉండి భగవంతుడా నిత్య కళ్యాణ వేదికగా నా శరీరాన్ని మార్చు, జీవబ్రహ్మైక్య సిద్ధిని కల్పించు, అవగుణములను తొలగించు అని ప్రార్థన చేసి ఇలా ఉండాలన్న తాపత్రయం కూడా కలగక భగవంతునికి దూరంగా జరిగిపోయి జనన మరణ చక్రమునందు తిరిగి సంసార భ్రమణ పరితాపోపశమనమునందు సృష్టించిపోతున్న మనని చూసి జాలి పొందినటువంటి ఆచార్య పురుషులైన శంకర భగవత్పాదులు లోకోద్ధరణ కొరకు జగద్గురువులై నేను అని తన మీద పెట్టుకుని అది చదివిన వాళ్ళందరికీ కూడా పార్వతీ పరమేశ్వరానుగ్రహంగా జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగి లోకమంతా శాంతియుతంగా ఉండాలని భక్తితో మొదలుపెట్టి చిట్ట చివరికి జ్ఞానంతో ఎలా పూర్తవ్వాలో అద్భుతమైనటువంటి క్రమాన్ని పూర్ణకుంభం ద్వారా ఆవిష్కరిస్తూ మనకి అందించినటువంటి పరమాద్భుతమైన శ్లోకం. కాబట్టి ఇవాళ నేను మీ అందరికీ ఏమిచ్చినట్టు? మీ అందరికీ తలకొక పూర్ణకుంభాన్ని ఇచ్చాను ఇవాళ. ఇప్పుడు మీరు చేయవలసిందేమిటి? ఆ పూర్ణకుంభంలో నీళ్ళని చల్లుకుంటే చాలు. సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్. ఏమిటి చల్లుకోవడం అంటే, ఇంటికి వెళ్ళి ఓసారి ఆ శ్లోకాన్ని మీరు చదువుకోండి. ప్రతిరోజు చదువుకోండి. ఒకనాడు కంఠగతం అయిపోతుంది, వచ్చేస్తుంది ఆ శ్లోకం. మీరు రోజు పొద్దున నిద్ర లేవగానే భగవంతుడి దగ్గర కూర్చుని మొట్టమొదట ఈ శ్లోకం చెప్తే
జీవితం అలాగే ఉండేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి రేపటి రోజున పరమశివుని యొక్క అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది, అంతటి మహానుభావుడు ఎంత తేలికగా వశుడైపోతాడన్న దాని మీద అసలు అనితర సాధ్యమైన ప్రతిభ ఎవరూ చెప్పలేరు. శంకరాచార్యుల వారు పరమశివుడితోనే మాట్లాడారు తిన్నగా, మధ్యలో ఎవరితోటో కాదు. తిన్నగా పరమశివుణ్ణే ప్రశ్న వేశారు, వేసి శివుడితో మాట్లాడారు. శివుడితో శంకరులు మాట్లాడుతూ ఇచ్చిన శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం. అందున రేపటి రోజున సోమవారం కనుక, సోమవారం నాటి ప్రదోష వేళ అంటే అత్యద్భుతమైన శివానుగ్రహాన్ని ప్రసరించే వేళ కనుక, రేపటి రోజు సాయంకాలం 6:30-7 మధ్యలో ప్రారంభించి వ్యాఖ్యానం చేయడానికి కావలసిన శక్తి నిమ్మని శంకర భగవత్పాదుల్ని, పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థన చేస్తూ